హలో. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మేము ఎలా దేవుణ్ణి తెలుసుకున్నాము, దేవుడు మాకు ఎన్ని మేలులు అద్భుతాలు మా పట్ల జరిపించాడు, అవి మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మేము హిందూ ఫ్యామిలీలో పుట్టాము. మాకు దేవుడి గురించి ఏమీ తెలియదు. మాకు ముగ్గురు పిల్లలు, ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. అయితే మా అమ్మాయిలు ఇద్దరు పెళ్లి అయిన తర్వాత మా అబ్బాయి ప్రభువుని నమ్ముకున్నాడు. అప్పుడు నాకు బైబిల్ ఇచ్చాడు, చదవమన్నాడు. నేను చదివాను. మా అబ్బాయి కోసం ప్రేయర్ చేయమంటే చేసేదాన్ని, కానీ నాకు అంతగా ఏమీ తెలియలేదు. అందరూ దేవుళ్ళే, జీసస్ దేవుడే అనుకునేదాన్ని. తర్వాత 2014 మార్చిలో మా వారికి అప్పటికే బాగుంటలేదు. మేము హాస్పిటల్లో మందులు వాడుతూ తిప్పుతూ ఉన్నాం. ఆ రోజు మార్చి 27న మా వారికి విజయవాడలో మణిపాల్లో బోన్ మ్యారో టెస్ట్ చేసి బ్లడ్ క్యాన్సర్, ఏఎల్ఎల్, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అని కన్ఫర్మ్ చేశారు. నేను పడిపోయాను, తట్టుకోలేకపోయాను. అది తెల్లరేపటికి మా పెద్దమ్మాయి అల్లుడు చెన్నై నుంచి వచ్చారు. మేము చెన్నై వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత డాక్టర్ వరదరాజులు గారు అని చెప్పి అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తారు. ఆయన ఇంటి దగ్గర ఆయనకు హాస్పిటల్ ఉంది, ప్రైవేట్ క్లినిక్. ఆయన బోన్ మ్యారో స్పెషలిస్ట్ అని చెప్పి అక్కడికి వెళ్ళాము. ఆయన మళ్ళీ ఇంకో బోన్ మ్యారో చేశారు. చేసి ఆయన ఇది లుకేమియా కాదు, లింఫోమా అని కన్ఫర్మ్ చేశారు. కానీ ఒక 6 నెలల మట్టుకే ఈయన బతుకుతారు, కీమోలు ఇస్తాను ఈ లోపు అని చెప్పారు. అప్పుడు 6 నెలలు అన్న మాట నాకు చెప్పకుండా మా అమ్మాయి అల్లుడిని పిలిచి మాట్లాడారు ఆయన. తర్వాత నాకు తెలిసింది. సరే, మేము అపోలో తెనంపేట క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అక్కడైతే బాగుంటుంది నీట్గా కీమో తీసుకుంటానికి, ఇక్కడ కంటే కూడా అని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు, మన కంకిపాడు ఆయనే, ఆయన దగ్గరికి రికమెండేషన్ మీద వెళ్ళాము. ఆయన హాస్పిటల్ చీఫ్. ఆయన చూసి ఆయన కూడా కొన్ని టెస్టులు చేసిన తర్వాత ఈ కేసులో దీనికి స్పెషలిస్టు డాక్టర్ జోసెమ్ ఈసవ్ గారు అని ఆయన దగ్గరికి పంపించారు. అదే హాస్పిటల్లో ఆయన అంకాలజిస్టు, హెమటాలజిస్ట్ కూడా. ఇంకా ఆయన చూసి మళ్ళీ టెస్టులు చేసి ఆయన 4 బోన్ మ్యారో చేశారు. అప్పటికి మా వారికి 2 వైపులా బోన్ మ్యారో టెస్టులు చేసి చాలా పెయిన్, వాసిపోయినాయి. ఆయన చాలా బాధపడుతున్నారు. ఆయన డాక్టర్ గారు 4వ బోన్ మ్యారో చేశారు. చేసి ఆయన కేసు ఆయన కన్ఫర్మ్ చేశారు. లింఫోమాలో నాన్ హాడ్కిన్సన్స్, వాల్నస్టోమ్స్. నేను కొన్ని మెడిసిన్స్ ఇస్తాను, రెగ్యులర్గా మనం మెయింటైన్ చేసుకుంటానికి మీరు వస్తూ ఉండండి అని చెప్పారు. మా పిల్లలు, మా చిన్న పాప వచ్చింది యుఎస్ నుంచి, వాళ్ళ ఆడపడుచు, మా అల్లుడు, మేనమామ భార్య, వీళ్ళంతా అక్కడ డాక్టర్స్ అమెరికాలో. ఏ రోజుకి ఆ రోజు విజయవాడలో మణిపాల్ దగ్గర నుంచి ఈ రిపోర్ట్స్ అన్ని అమెరికా పంపించేవాళ్ళు. వాళ్ళు స్కాన్ చేసి పంపిస్తే వాళ్ళు అక్కడ అంకాలజిస్టులు చూపించి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటే
డాక్టర్ జోష్ గారు కరెక్ట్ డయాగ్నోస్ చేస్తున్నారు, ఆయన కరెక్ట్ మెడిసిన్స్ ఇస్తున్నారు అని వాళ్ళు చెప్పారు. అది అంతా ఏప్రిల్ అంతా ఇలా జరిగిపోయింది. మా చిన్న పాప వెళ్ళిపోయింది. మేలో మేము అక్కడే ఉన్నాం చెన్నైలో. ఒకరోజు సాయంకాలం అప్పటికి నాకు పాస్టర్స్ అందరూ వచ్చి కలిశారు. మార్చి 27 మా వారికి కన్ఫర్మ్ అయినప్పుడే బ్లడ్ క్యాన్సర్ అని లండన్ మా అబ్బాయికి ఫోన్ వెళ్ళిపోయింది కదా. మా కోళ్ళ ఆ రోజు సాయంత్రం ఫోన్ చేసి తను ఏడ్చింది. నేను ప్రేయర్ చేస్తాను అంకుల్కి. మా కోళ్ళ ఆంగ్లో ఇండెను. మా అబ్బాయి పెళ్లికి ముందే బ్యాప్టిజం తీసుకున్నాడు. మా మా వారు నేను ఇష్టపూర్వకంగానే వాళ్ళ పెళ్లి చర్చిలో చేశాము. మా కోడలు నేను ప్రేయర్ చేస్తానంది. సరే మా వారికి ఫోన్లో ప్రేయర్ చేసింది. ఇంకా వాళ్ళ బంధువులు వాళ్ళందరూ ప్రేయర్లు చేస్తున్నారు. మా వారి ఫ్రెండ్ కన్వర్ట్ అయిన వాళ్ళ ఫ్యామిలీ అందరూ ప్రేయర్లు చేస్తున్నారు. తర్వాత నాకు ఇదంతా జరిగింది. మే నెల వచ్చేటప్పటికి డాక్టర్ గారు కన్ఫర్మేషన్ అయ్యాక మేము చెన్నైలో ఉన్నప్పుడు ఇంట్లో ఒకరోజు ఎవరూ లేరు. నేను మా వారు ఉండి పడుకొని ఉన్నాము కింద రూమ్లో. ఇంట్లో ఎవ్వరూ లేరు, మా అమ్మాయి పిల్లలు కూడా లేరు. సడన్ గా నాకు ఒక మగతలాగా వచ్చి ఒక విజన్ వచ్చింది. అది డూప్లెక్స్ హౌస్, మెట్ల మీద నుంచొని జీసస్ నన్ను 2 చేతులు చాసి పిలుస్తున్నాడు. నేను ఈ కింద దిగువ భాగంలో ఉండి నేను ఏడుస్తున్నాను. నువ్వు నన్ను పిలవద్దు, నేను క్రిస్టియానిటీలోకి రాను, నాకు ఇష్టం ఉండదు, నాకు హిందూ ట్రెడిషన్స్ కస్టమ్స్ చాలా ఇష్టంగా ఉంటాయి, నేను ఇది ఫాలో అవుతాను, కానీ నువ్వు నా భర్తను కాపాడగలవు, నువ్వు కాపాడు. నా పిల్లల్ని తీసుకున్నావు కదా, నువ్వు ఆయన్ని కాపాడేసి ఆయన్ని బతికిచ్చు అని ఇలాగ ఏడుస్తా చెప్తున్నాను, నన్ను పిలవద్దు పిలవద్దు. కాసేపటికి జీసస్ షోల్డర్ తిప్పుకున్నారు పైకి వెళ్ళటానికి అన్నట్టుగా నాకు ఆ విజన్ పోయింది. నేను ఇది ఎమ్మటే పాస్టర్ గారికి కానీ మా పిల్లలకి చెప్పలేదు. అప్పటికే పాస్టర్ గారు వాళ్ళ ఆవిడ వచ్చి నన్ను కలిశారు. వాళ్ళందరూ చెప్తున్నారు జీసస్ గురించి. ప్రేయర్లు చేయమంటున్నాను నేను, నేను కూడా ప్రేయర్ చేస్తాను. ఆయనేమో జీసస్ ఈజ్ ఓన్లీ గాడ్ అన్నారు, నేను జీసస్ ఈజ్ ఆల్సో గాడ్ అన్నాను. ఇలా జరుగుతూ ఉండేది. సరే తర్వాత మేము మళ్ళీ విజయవాడ వచ్చాము. సమ్మర్ అయిపోయిన తర్వాత ఇంకా నేను దాదాపు చాలా నెలలు విపరీతమైన పూజలు చేశాను, ప్రేయర్ చేశాను. ఆ ఇంట్లో ఆ పూజా మందిరంలో జీసస్ ఫోటో కూడా పెట్టుకున్నాను. పెట్టుకొని జీసస్ నువ్వే కాపాడుతున్నావు, పాస్టర్ గారు ప్రేయర్ చేసినప్పుడు ఆయనకు కొంచెం బెటర్గా ఉంటుంది, బ్లడ్ పెరుగుతోంది, నువ్వు కాపాడుతున్నావు అని నాకు తెలుసు, కానీ ఇవి అలవాటు అయిపోయినాయి కదా, వాళ్ళు కాపాడటం లేదు కానీ చేస్తున్నానని చెప్పేదాన్ని, ప్రేయర్ చేసుకునేదాన్ని. అట్లా జరుగుతుంది. నేను ఇంకా మళ్ళీ గుళ్ళు అవన్నీ తిరిగాను. చాలా పూజలు, హోమాలు, వ్రతాలు, మృత్యుంజయ హోమాలు. అప్పటికే నేను 40 లక్షల పైగా గాయత్రి జపం చేశాను. కోటి చేయాలని టార్గెట్. ఇంకా హరిద్వార్ వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ హోమాలు చేపించాను. శివాలయం రుద్రాభిషేకాలు నిరంతరం జరుగుతానే ఉన్నాయి. ఇలా జరుగుతుంది కానీ ఆయనకి రోజు రోజుకి ఆయన పొజిషన్ డౌన్ అవుతుంది, హెల్త్ దెబ్బతింటుంది, బ్లడ్ తగ్గిపోతా ఉంది. ఇంకా నాకు మట్టికి నాకు హెల్త్ బాగుంటలేదు. నాకు 2013లోనే ప్యాంక్రియాస్ ప్రాబ్లం అది వచ్చి ఉంది అప్పటికే. ఈయన పొజిషన్ ఎట్లాగుంటే నేను సైకాట్రిస్ట్ దగ్గర కూడా చూపించుకున్నాను, కానీ నాకు ప్యాంక్రియాస్ ప్రాబ్లం వల్ల ఈ మెడిసిన్స్ సూట్ కాలేదు, మానేశాను. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని కూడా నేను రోజుకి 2 గంటలే నిద్రపోయేదాన్ని నైట్ టైము. ఇక నా నిద్ర ఉండేది కాదు, మెలకువే, దిగులే, గుండెలో నొప్పి, కాళ్ళు వణుకుతా ఉంటాయి, ఏడుస్తా ఉండేదాన్ని. అట్లా పరిస్థితి గడుస్తూ ఉంది. కానీ పూర్తిగా నేను ప్రభువుని నమ్ముకోలేదు అప్పుడు. అలాగే జరుగుతూ ఉంది, భయపడుతున్నాను. చివరికి నేను సూసైడ్ చేసుకుందాం, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, నేను చనిపోతే నాకు బాధ ఉండదు కదా అని సూసైడ్ కూడా నేను ఆలోచనలు చేసుకుని ప్రయత్నాలు చేసుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ తర్వాత ఏం ఆలోచించానంటే, నేను చనిపోతే ఆయన ఎక్కువ రోజులు ఉండరు, ఈ ఉండే 6 నెలలు కూడా కొంచెం కాలం కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన తట్టుకోలేరు నేను చనిపోతే. కనీసం ఆయన ఉన్నంత కాలం బతికి ఆయన చూసుకొని ఆయనతో పాటు అప్పుడు చేసుకోవచ్చు కదా సూసైడ్ అని మళ్ళీ ఆలోచన మార్చుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయాము చెన్నైకి. ఏప్రిల్లో వెళ్ళాము 2014. వెళితే అప్పుడు డాక్టర్ జోష్ గారు మళ్ళీ టెస్టులు చేసి చాలా బాధపడ్డారు.
ఆయనకు అప్పటికే గమ్మీ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. మాకు చెప్పలే ఆయన. ఆ బ్లీడ్ అవ్వటము, ఆయనకి పిప్పను ఉంది కదా, దానివల్ల వచ్చింది అనుకున్నారంట. ఆయన మాకు చెప్పలేదు. కానీ డాక్టర్ గారు దాని వల్ల రాలేదు, క్యాన్సర్ వల్ల వచ్చింది అని అన్నారు. చాలా భయపడ్డాము. టెస్ట్లన్నీ చేసి కీమోలు స్టార్ట్ చేస్తానన్నారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. మీరు రూమ్ లో కూడా అడ్మిట్ అవ్వద్దు, కీమో వార్డులోనే ఉండండి అని కూడా డాక్టర్ గారు హెచ్చరించారు. ఎందుకంటే రూమ్ లో మీరు ఉంటే ఆయన కండిషన్ బాగలేదు, సీరియస్ అవుతే నాకు ఇన్ఫార్మ్ చేస్తాం, లేట్ అవుతుంది. కీమో వార్డులో అయితే డ్యూటీ డాక్టర్ ఉంటారు, నాకు ఎమ్మటే ఇన్ఫార్మ్ చేస్తే 10 నిమిషాల్లో మీ దగ్గర ఉంటానని చెప్పారు. మేము ఓకే అన్నాము. అయితే రిపోర్ట్లు అప్పుడు వచ్చినప్పుడు జోష్ గారు అన్నారు, ఆయనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయవలసి ఉంటుంది ఈ సిచ్యుయేషన్ లో. కానీ ఆయన ఏజ్ 65 ఇయర్స్, బ్లడ్ 7 grams ఉంది. ఆయన వీక్ అయిపోయారు, తట్టుకోలేరు. ఒకవేళ బల్ల మీదే పోవచ్చేమో, అందుకని నేను అంత రిస్క్ తీసుకోలేను. కీమోలు ఇచ్చి తర్వాత నేను ప్లాస్మా ట్రీట్మెంట్ ఇస్తాను, కొన్నాళ్ళు లైఫ్ పొడిగిస్తానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పారు. సరే అని చెప్పి ఇక జాయిన్ అయిపోయాం. మా అమ్మాయి కింద టెస్టులకి ఆ రిపోర్ట్లు కలెక్ట్ చేసుకుంటానికి వెళ్ళింది. ఈయనేమో కళ్ళు తిరిగి పడిపోయేటట్టుగా ఉన్నారు. సరే ఈయన నేనే పట్టుకొని నడిపిస్తున్నాను. ఆ టైంలో ఆ రాత్రిపూట ఈయన వాష్ బేసిన్ దగ్గర బ్లడ్ త్రో అప్ చేశారు. నేను పట్టుకొనే ఉన్నా ఆయన పడిపోతున్నారని. బ్లడ్ త్రో అప్ చేసేటప్పటికి అప్పుడు నాకు భయం వేసింది. అప్పుడు ఏంటో నాకు తెలియదు, ఇంకా లాస్ట్ స్టేజీకి వచ్చేసింది, బ్లడ్ కూడా త్రో అప్ చేస్తున్నారంటే ఇంక నేను అది చూడలేకపోయాను. నేను అప్పుడు ఆయన పట్టుకొని ఉండి నేను దేవుణ్ణి మనసులో ఒకటే అడిగాను, పైకి మాట్లాడలేను కదా, మనసులో అడిగాను. సరే అప్పటికి పాస్టర్ గారు నాకు చెప్పారు కదా, మీరు అన్ని వదిలేసి జీసస్ ని మట్టికే నమ్ముకోవాలి, మీరు పూజలు చేసి ప్రేయర్ చేస్తే కుదరదు అని పాస్టర్ గారు వాళ్ళు చాలా చెప్పారు. మా కోడలోకి ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆఫ్రికన్ ఆయన ప్రొఫెసీ చెప్తారని వాళ్ళు అంటారు. ఆయన ప్రేయర్ చేసినప్పుడు మా పిల్లలతో చెప్పారంట, మీ డాడీని జీసస్ సేవ్ చేస్తాడు, మీ మమ్మీ డాడీ జీసస్ దగ్గరకు వస్తారు అని చెప్పి ఆయన ప్రేయర్ లోనే మాట్లాడారంట. అయితే నాకు చెప్తే నేను నమ్మలేదు. పాస్టర్స్ మమ్మల్ని మతం మార్చాలని ఇలాగే మాట్లాడతారు, మేము ఎందుకు వస్తాం, ఎవరి దేవుళ్ళు వాళ్ళకు ఉన్నారు కదా అని అట్లా మాట్లాడాను. ఈ కథ అంతా అయిపోయింది. అందరూ ఈ వదిలేయాలని చెప్పారు కదా, నేను వదలలేదు. ఆ హాస్పిటల్లో ఆ సీరియస్ కండిషన్ లో నేను వెంటనే ఏం చెప్పానంటే దేవుడికి, సరే నీకు కావలసింది నేను అన్ని వదిలేయటమే కదా, నేను వదిలేస్తాను, ఈ రోజు నుంచి నేను నీతోనే ఉంటాను, నువ్వు ఆయన్ని కాపాడు, ఆయన ఈ పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నాను అని అన్నాను, ఒక్కటే మాట. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రభు నన్ను పట్టుకొని నడిపిస్తానే ఉన్నారు. అలా చెప్పేస్తాను. మళ్ళీ ఆయన తీసుకొచ్చి పడుకోబెట్టాను. కీమో స్టార్ట్ చేశారు. నేను కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. బ్రదర్ వాళ్ళందరూ వచ్చి చేస్తున్నారు, ప్రేయర్లు వింటా ఉన్నాను కదా, ఆ ప్రకారం నేను దేవుడికి చెప్తున్నాను, తండ్రి అది నీ నీ పరిశుద్ధ రక్తంగా ఎక్కాలి. అదేమిటి కీమో అయితే ఆ మంచి సెల్స్ కూడా పిక్ చేస్తుంది, క్యాన్సర్ సెల్సే కాకుండా. అందుకని అట్లా ఏం జరగకుండా నీ బిడ్డను కాపాడని అట్లా ప్రేయర్ చేసుకుంటా ఉన్నా. ఇంక ఆ రోజు నైటే నా ఒంటి మీద ఉన్నటువంటి హిందూ ఐడల్స్ కు సంబంధించినటువంటి ఆ తాళ్ళు నేను గుళ్ళల్లో కట్టినవి, కట్టించుకున్నవి, అలాంటివన్నీ కుంకాలు, నా బ్యాగ్ లో ఉన్నటువంటి కుంకాలు, పూజలు చేసినవి, అక్షింతలు, ఫోటోలు, ఇవన్నీ తీసుకెళ్లి నేను డస్ట్బిన్ లో పడేసాను. అక్కడే అపోలో హాస్పిటల్లో మొత్తం అన్ని క్లెన్స్ చేసుకొని కడుక్కున్నాను. ప్రొద్దున్నే లేచిన తర్వాత అప్పుడు నైట్ ఆయనకి ఏమీ చెప్పలా, కీమో ఎక్కుతుంది, ఆయన టెన్షన్ గా ఉంటారు ఎందుకు లేని. పొద్దున అయిన తర్వాత నేను చెప్పాను, ఆయన చేతికున్న తాళ్ళు నేను కట్టినవే, ఆయన పాపం ఏమీ తెలియదు, చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయటం, ఆయన పూజలు అవి చేసేవాళ్ళు కాదు, ఆయనకు తాళ్ళు నేనే కట్టి నేనే గుడికి తీసుకెళ్లేదాన్ని. ఆయన్ని కట్ చేసేసాను. ఎందుకు ఇలా కట్ చేస్తున్నావు అన్నారు. అప్పుడు చెప్పాను, నేను ఈ రోజు నుంచి ప్రేయర్ చేసుకుంటానండి, పూజలు మానేస్తాను అని చెప్పేశాను. చెప్తే అంటే నేను ఆయనకు చెప్పకుండా ఏమీ చేయను, అందుకనే చెప్పేశాను అనమాట. నేను వెయిట్ చేయలేదు, వెయిట్ చేస్తే మళ్ళీ అది నేను తట్టుకోలేను. నేను చెప్తే ఆయన అన్నారు, సరే నీ ఇష్టం, నీకు ఎక్కడ సంతోషం ఉంటే అది చేసుకో, నువ్వు సంతోషంగా ఉంటావు, నాకు కావాలి అన్నారు. ఇంక తర్వాత నేను పాప వచ్చిన తర్వాత పాపను పెట్టి నేను ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ చర్చికి వెళ్ళాను అనమాట. చర్చికి వెళ్ళి అక్కడ ఏడ్చి ప్రేయర్ చేశాను ఆయన పొజిషన్ పెట్టి.
బ్రదర్ అన్నారు, ఇన్నాళ్ళు మేము ప్రార్థన చేస్తానే ఉన్నాము, మీరు రాలేదు కాబట్టి ఆయనకి హీలింగ్ రాలేదు, ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి దేవుడు ఆయనకి స్వస్థత ఇస్తాడు, మీరు వరి అవ్వద్దు అని చెప్పారు. మేము ఫాస్టింగ్ చేసి ప్రేయర్ చేసి రేపొద్దున మేము హాస్పిటల్కి వస్తాము అని చెప్పారు. నేను సరేనని చెప్పి తిరిగి హాస్పిటల్కి వెళ్ళిపోయాను. మరుసటి రోజు బ్రదరు సిస్టర్ హాస్పిటల్కి వచ్చారు, ప్రేయర్ చేశారు. ప్రేయర్ అయిన తర్వాత బ్రదర్ అన్నారు, మిమ్మల్ని ఈ రోజు డిశ్చార్జ్ చేస్తారు అని అన్నారు. అనేటప్పటికి మేము షాక్ అయ్యాము. డిశ్చార్జ్ ఏంటి, ఆయన బతికితే చాలనుకుంటున్నాం కదా, ఇప్పుడు ఎలా చేస్తారు, 10 రోజులన్నా ఉండాల్సి వస్తుందేమో అనుకున్నాం. సరే బయటకు వచ్చాక వాళ్ళ పాస్టర్ గారు మెసేజ్ కూడా అడిగితే అప్పుడు ఆయన చెప్పారు, ఏంటి ఇట్లాగా అన్నారంటే, ఏమో నాకు తెలియదు, ఎందుకు అలా చెప్పాను, నా నోటి వెంట ఆ వర్డ్ వచ్చింది అని అన్నారు. సరే మేము అది సాయంత్రం జోష్ గారు వచ్చారు, వచ్చి ఆయన్ని మళ్ళీ పరీక్ష చేసి గమ్మీ బ్లీడింగు కొంచెం తగ్గుతుంది కాబట్టి నేను డిశ్చార్జ్ చేస్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళి 2 రోజుల తర్వాత మళ్ళీ చెకప్లకు రండి అన్నారు. ప్రైజ్ గాడ్, ఇది నేను అసలు ఊహించలేని అద్భుతం అనమాట. అప్పుడు డిశ్చార్జ్ చేయటం, గమ్మీ బ్లీడింగ్ తగ్గటం, ప్లాస్మా ట్రీట్మెంట్ అవసరత లేకోకుండా దేవుడు ఆ స్వస్థత ఇచ్చాడు. ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ టెస్టులు చేసి ఆయన స్ప్లీన్ ఎన్లార్జ్ అయింది, ఆయనకి స్ప్లీన్ సర్జరీ చేయవలసి ఉంటుంది, కానీ టెస్ట్ చేసే మిషన్ అపోలోలో చెడిపోయింది కాబట్టి మీరు వేలూరు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి ఆ టెస్ట్ చేయించుకురండి అని చెప్పి లెటర్ రాసి ఇచ్చారు. సరేనని చెప్పి వచ్చాము. నేను ఇంట్లో పిల్లల క్యారేజీలు అవి చూసుకుంటా ఇంట్లో ఉన్నా. నాకు తమిళ్ రాదు కాబట్టి మా అమ్మాయి పొద్దున్నే తెల్లవారుజామున లేచి అన్ని ప్రిపేర్ చేసుకొని ఆయన్ని తీసుకెళ్లి సాయంకాలం పొద్దుపోయాక వచ్చారు. వేలూరులో కూడా ఆ మిషన్ చెడిపోయిందంట. వచ్చిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ అపోలోకి ఫోన్ చేసి విషయం చెప్పాము. అయితే జోష్ గారు క్యాంప్ లో ఉన్నారు, ఆయన వచ్చేటప్పటికి ఇంకో 1 వీక్ పడుతుంది, మీరు 1 వీక్ తర్వాత వచ్చి కాంటాక్ట్ చేయండి అని అన్నారు. మేము నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నా, ఈ వయసులో స్ప్లీన్ ఆపరేషన్ అంటే తట్టుకోలేరు ప్రభువా, పైపచ్చి అసలే బ్లడ్ కూడా లేదు, బలహీనంగా ఉన్నారు, ఇంకో పక్క కీమోలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఈ సర్జరీ అంటే ఇన్ని అక్కడ తట్టుకుంటారు, నువ్వు ఏమీ లేకుండా సర్జరీ లేకుండా కాపాడాయని అని చెప్పి నేను దేవుడిని అడిగాను. వారం తర్వాత మేము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జోష్ గారు అప్పుడు మళ్ళీ పరీక్షలు చేసి స్ప్లీన్ షింక్ అవుతుంది కాబట్టి స్ప్లీన్ ఆపరేషన్ ఇప్పుడు అవసరం లేదు, నేను వెయిట్ చేస్తాను అన్నారు. ప్రైజ్ గాడ్, దేవుడు ఆ ఆపరేషన్ నుంచి ఆయన్ని కాపాడాడు. తర్వాత 2వ కీమో ఇచ్చారు మే నెలలో. అప్పుడు నేను చర్చికి వెళ్ళేదాన్ని, మా అల్లుడు గారికి తెలియదు, మా అమ్మాయికి పిల్లల మట్టుకే తెలుసు నేను నమ్ముకున్న విషయం. నేను అది చర్చికి వెళ్ళేటప్పుడు రహస్యంగా వెళ్ళేదాన్ని, నడిచి అట్లా వెళ్ళేదాన్ని, ఆటోలో వేసుకొని దారిలో వెళ్ళేదాన్ని, మా అల్లుడు గారికి తెలియకూడదు, కారులో వెళ్తే తెలిసిపోతుందని. అయితే నేను చర్చిలో మెసేజ్ వింటున్నప్పుడు బ్రదర్ చెప్పారు, బతికుండగానే ప్రభువుని తమ రక్షకుడుగా అంగీకరించాలి, వాళ్ళే హవనికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పారు. చచ్చిపోయిన తర్వాత ఏమీ చేయలేరు అని అన్నారు. సరే, నేను మత్తయి సువార్త చదువుకుంటున్నప్పుడు దాంట్లో కూడా 2 లేక 3 ఎక్కడ నా నామమున కూడి ఉందరో అక్కడికి నేను వచ్చి వాళ్ళు అడిగింది నా తండ్రి ద్వారా నెరవేరుస్తానని దేవుడు చెప్పిన మాట కూడా చదువుకున్నాను. నేను దాన్ని బట్టి నేను ప్రేయర్ చేసుకున్నాను, ప్రభువా నాకేమీ తెలియదు, నేను కొత్తగా వచ్చాను, మరి చర్చిలో మరి బ్రదరు మెసేజ్లో ఇలా చెప్పారు, అంగీకరించకపోతే దేవుణ్ణి వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పి మరి విజయవాడ వెళ్ళినప్పటికీ అక్టోబర్కి అట్లా మేము కీమోల తర్వాత వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మరి 2 లేక 3 అంటే ఇక్కడ నాతో బ్రదర్, చర్చిలో సిస్టర్ వాళ్ళందరూ సహాయంగా ఉన్నారు, ప్రేయర్లో ఏకీభవిస్తున్నారు. విజయవాడ వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని అయిపోతాను, మా బంధువులు ఫ్రెండ్స్ అందరూ హిందూసే కదా, ఇంకప్పుడు నా ప్రార్థనకి కమాండ్ ఉండదు కదా, కాబట్టి మేము వెళ్ళేలోపే నువ్వు నా భర్తకు రక్షణ ఇవ్వు, అప్పుడు నేను ఆయన చేయి పట్టుకొనైనా ప్రార్థన చేసుకుంటాను, నా ప్రేయర్కి కమాండ్ ఉంటది అని నేను అడిగాను. మళ్ళీ బ్రదర్ ఇట్లాగా నరకానికి వెళ్తారు ప్రభువుని నమ్ముకోకపోతే అని చెప్పారు. నాకు అవన్నీ తెలియదు, కానీ మేము చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం, ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు ఆయన నీ భర్త అని చెప్పారు, ఆయనకి నేను ఆయన భార్యననే చెప్పారు. మాకు బంధువులు స్నేహితులు మమ్మల్ని అట్లాగే పిలిచేవాళ్ళు, అగో మీ ఆయన వచ్చాడని, ఇదిగో మీ ఆవిడని పిలువ అని ఇట్లా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు మేము అలాగే పెరిగాము, మాకు చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. అందుకని నేను దేవుణ్ణి అడిగాను, చిన్నప్పటి నుంచి అట్లా కలిసి పెరిగాము,
తర్వాత ఇద్దరం కలిసి సిపిఎం పార్టీలో వర్క్ చేసుకున్నాము. ఆంధ్రప్రదేశ్ నాట్య మండలిలో ఆయన స్టేజ్ మీద వర్క్ చేస్తే నేను స్టేజ్ వెనకాల ఆయనకి సపోర్ట్ వర్క్లని నేను చేసేదాన్ని. ఆ తర్వాత మాకు బిజినెస్ లో లాస్ వచ్చింది. ఆ దాదాపు 10 ఏళ్ళు మేమిద్దరము యాంటీ డిప్రెషన్ మందులు వాడాల్సి వచ్చింది అప్పులు క్లియర్ చేసుకుంటానికి. చాలా మేజర్ మేము పోగొట్టుకున్నాము. అప్పుడు కూడా మేము కలిసే ఉన్నాము. ఆ స్ట్రగుల్, ఆ క్రైసిస్ లో మేము కలిసే ఉన్నాము. అట్లాగే ఆ టైంలో నన్ను ఆయన ఆటో నగరు వర్క్ కి కూడా పిలిచారు. మా చిన్నమ్మాయి పెళ్ళయ్యాక నేను వెళ్ళాను. అక్కడ వర్కులు షేర్ చేసుకుని ఆయన హెల్ప్ఫుల్ గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాను. అది మేము కలిసే చేసుకున్నాము. అనేక సమస్యలు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రతి దాంట్లోనూ మేమిద్దరం కలిసే ఉన్నాం ప్రభా, ఎక్కడా విడిగా లేము. మరి ఇప్పుడు నన్ను నువ్వు ఏ లోకంలో నువ్వు పెట్టాలనుకుంటున్నావో ఆ లోకంలో ఆయన్ని కూడా పెట్టు. నేను ఒక చోట ఆయన ఒక చోట మటుకు అక్కడ ఉంటాకి లేదు. ఆయనకు కూడా నువ్వు రక్షణ ఇవ్వని చెప్పి నేను ప్రే చేశాను. దేవుడు నేను అక్టోబర్ కల్లా ఇవ్వమని అడిగాను కదా, కానీ అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే ఎక్కువ చేయగలిగిన మన దేవుడు ఆయనకి జూన్ 2వ తారీఖు మధ్యాహ్నం 1:30కి ఆయనకి రక్షణ ఇచ్చాడు. ఆయన ఆ బెడ్ మీద ఉండి పడుకొని కళ్ళ నీళ్ళతో ప్రార్థన చేసుకొని ప్రభువుని ఆయన దేవుడిగా అంగీకరించారు. ఆ రోజు నుంచి బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకుంటున్నారు. కొంచెం చర్చికి కూడా తీసుకెళ్తా ఉండేదాన్ని. తర్వాత నేను ఇంకొకటి అడిగాను దేవుణ్ణి. డాక్టర్ గారు చెప్పారు 6 కీమోలు ఇవ్వాలి, 2 సంవత్సరాలు రిటిక్స్మాబ్ ఇంజెక్షన్స్ చేయాలి అని చెప్పారు. సరే అన్నాం మేము. నేను దేవుణ్ణి ఏం అడిగానంటే, ప్రభువా అన్ని కీమోలు అన్ని ఇంజెక్షన్లు చేస్తే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, నువ్వు సర్వశక్తి మంతుడు కదా, నీకు అంత ఎందుకు తండ్రి, ఒక 3 కీమోలకో 4 కీమోలకో నీ బిడ్డకు నువ్వు తగ్గించరాదా అని అడిగాను. అది నేను ఎలా ఎందుకో ఆ ఇన్స్పిరేషన్ నాకు ఎందుకు కలిగిందంటే, బైబిల్ చదువుతున్నప్పుడు ఆ కనాను దేశపు స్త్రీ వచ్చి తన కూతురు స్వస్థత కొరకు ప్రభువుని బతిలాడుకుంటది. ఫస్ట్ అడుగుతుంది, ప్రభు మాట్లాడరు, మళ్ళీ అడుగుద్ది, ప్రభు నీ కోసంగా నా పిల్లల కోసం అంటారు, తర్వాత కుక్కలకి ఏమంటారు, ఇన్ని విధాలుగా మాట్లాడినా ఆవిడ వెళ్ళదు. అక్కడే ఉండి బతిలాడి అడుక్కుంటా ఉంటది. చివరకు ప్రభువుని విశ్వాసం గొప్పదని ఆమె కూతురికి స్వస్థ ఇచ్చారు. అది చదివినప్పుడు నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించి, ప్రభు అడిగితే చేస్తారు అని చెప్పి నేను ఈ మొక్క అడిగాను అనమాట. 3కో 4కో తగ్గించరాదా, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు కదా అని చెప్పి. తర్వాత మళ్ళీ హాస్పిటల్లో 3rd కీమోకి వెళ్ళాము. ఈయన నమ్ముకున్న తర్వాత, అప్పటికి నమ్ముకున్నారు, 2nd కీమో అయిపోయిన తర్వాత ఈయన నమ్ముకున్నారు. 3rd కీమో జరిగినప్పుడు హాస్పిటల్లో చాలా అద్భుతంగా ఆయన రికవర్ అవుతా వచ్చారు. ఆయన నమ్ముకున్న తర్వాత డాక్టర్ గారే ఆశ్చర్యపోయారు, ఇంత ఇంప్రూవ్మెంట్, ఇంత డెవలప్మెంట్ ఆయనలో వచ్చింది, అసలు ఆయన బెడ్ మీద అవసరం లేదు, ఆయనకి సెలైన్ అక్కర్లేదు, మీరు ఆయనే తీపిచ్చి మీరు లేచి కీమో వాడంతా నడవండి అని చెప్పారు. అట్లాగే ఆయన లేచి నడుస్తా ఉండేవాళ్ళు. నేను నడవలేని పరిస్థితుల్లో ఆయన అబ్జర్వ్ చేస్తా, నేను అక్కడ కూర్చొని చూస్తా ఉండేదాన్ని. ఆయన నవ్వుకుంటా ఉండేవాళ్ళు, పక్క నవ్వుతా ఉండేవాళ్ళు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఆయన నవ్వినప్పుడల్లా పక్క నేను దేవుడికి నా మనసులో అయినా, నేను లేకపోతే ఎవరు లేకపోతే అక్కడ పక్క రూమ్ లో ఉండి పక్కన పైకైనా సరే నేను థ్యాంక్ యూ జీసస్ అని చెప్తానే ఉంటాను. ఎందుకంటే చనిపోవలసిన వ్యక్తి అలా నవ్వేటట్టుగా చేసింది దేవుడే కదా. సరే అది అయిపోయింది. నేను ఇంకా 3rd కీమోలో బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఆయనకి. వచ్చింది, నేను దేవుణ్ణి అడిగాను కదా, 4th కీమో అయిపోయింది. 5th కీమో టైంకి వచ్చేటప్పటికి మేము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే డాక్టర్ గారు టెస్టులు చేసి, ఈయనకి WBC పడిపోయింది, ఇప్పుడు కీమోలు ఇవ్వకూడదు, మీకు మందులు ఇస్తాము, మీరు వెళ్ళి ఆ మందులు వాడి మళ్ళీ రండి 1 వీక్ తర్వాత, WBC పెరిగిన తర్వాత మేము కీమో ఇస్తామన్నారు. మేము మళ్ళీ ఆ మందులు ఇంజక్షన్లు అవి తీసుకొని ఇంటికి వచ్చాం, మందులు వాడాం, మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ అప్పుడు WBC పెరిగి నార్మల్కి వచ్చింది, కానీ ఈసారి ప్లేట్లెట్స్ పడిపోయినాయి. డాక్టర్ గారు అన్నారు, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన కీమో ఇస్తే ఆయన బెడ్ మీదే పోతారు, ఇప్పుడు ఇవ్వకూడదు, మళ్ళీ ప్లేట్లెట్స్ పెరిగిన తర్వాత కీమో ఇస్తాము అని మళ్ళీ మందులు ఇచ్చి పంపించారు. నేను బొప్పాస్కాయ ఆకులు తీసుకొచ్చి కషాయాలు కాసి ఆయనకి ఇస్తా ఉండేదాన్ని, తాగుతా ఉండేవాళ్ళు చేతిగా ఉన్నా కూడా. ఇంకా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాము. ఈసారి ఇంకోటి పడిపోయింది అన్నారు, ఇప్పుడు కీమో ఇవ్వమన్నారు. అట్లా
ఏప్రిల్, మే, జూన్, జూలై 4 కీమోల తర్వాత ఆగస్టు, సెప్టెంబరు కీమోలు ఇవ్వలేదు. అక్టోబర్ వచ్చేసింది. నేను చర్చికి వెళ్ళినప్పుడు బ్రదర్తో చెప్పాను, డాక్టర్ గారు కీమోలు ఇవ్వట్లేదు, నాకు భయం వేస్తుంది బ్రదర్, మరి కీమోలు ఇవ్వకపోతే క్యాన్సర్ సెల్స్ పెరిగిపోతాయి కదా, మరి కీమోలు ఇస్తానికి బాడీ ఫిట్ గా ఉండటం లేదు, ఎట్లాగా ఏంటంటే బ్రదర్ అన్నారు, డోంట్ వరీ సిస్టర్, నాకు గాడ్ హీలింగ్ ఇచ్చేస్తానని చెప్తున్నాడు, బ్రదర్కి ఏమి కాదు, మీరు ధైర్యంగా ఉండండి, మనం ప్రేయర్ చేసుకుంటున్నాం అని అన్నారు. సరే, అక్టోబర్ లాస్ట్కి వచ్చేటప్పటికి మళ్ళీ బ్లడ్ టెస్టులు చేపించారు. అట్లా ఆల్మోస్ట్ వారం మేము వెళ్ళుంటాం హాస్పిటల్కి, తిరగటం, వెళ్ళటం, రావటం. అక్టోబర్లో లాస్ట్లో ఏమన్నారంటే డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ చేసినప్పటికి 13 గ్రాముల హెమోగ్లోబిన్ లెవెల్స్కి వచ్చింది, పెరిగినాయి. అప్పుడు డాక్టర్ గారు నో నీడ్ కీమోస్ అన్నారు. అప్పుడు నాకు వెంటనే నాకు గుర్తుకొచ్చింది, ఓ నేను 3-4 తగ్గించరాదా ప్రభు అన్నాను కదా, అందుకనే దేవుడు ఇలా తగ్గించుకుంటా వచ్చాడు కామోసు, నేను అడిగింది దేవుడు చేశాడని నాకు అప్పుడు స్ట్రైక్ అయ్యింది. యాక్చువల్గా హాస్పిటల్లో అందరూ 6 కీమోలు, ఇంకెక్కువ కీమోలు, అలాంటి ఎన్ని కీమో వాటిలో తీసుకోవటం నేను చూశాను. చూసిన తర్వాత నేనేమనుకున్నానంటే ఇలా తీసుకోవాలి కామోసు, ఇలా తీసుకుంటేనే తగ్గుద్దు కామోసు అనుకొని నా తర్వాత దేవుడిని అది అడగటం మర్చిపోయాను. అది నేను అడగలేదు. ఒకసారి అడిగాను, ఇలాగా నువ్వు తగ్గించవచ్చు కదా అని. తర్వాత అందరూ తీసుకుంటే అది కామన్ అనుకో నేను అడగలేదు. కానీ దేవుడు నా ప్రార్థన మన్నించి ఆయనకు ఆ 4 కీమోలకి ఆయనకు తగ్గించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు అసలు క్యాన్సర్ సంబంధించిన ఏ మెడిసిన్ డాక్టర్ గారు ఇవ్వలేదు. తర్వాత ఇంకప్పుడు ఈ మధ్యలో ఏం జరిగిందంటే, ఆయనకి ఫస్ట్ కీమో, సెకండ్ కీమో ఇచ్చేటప్పుడు మాకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది, 2 లక్షల ఎలిజిబిలిటీ ఉంది. నేను ఫస్ట్ కీమో అప్పుడే నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాను. క్లెయిమ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను మాట్లాడాలంటారు వాళ్ళతోటి. సరే, నేనే ఎవరు వాళ్ళు మిగతా వాళ్ళు మా ఏజెంట్ అయినా వెంకట బ్రదర్ చేసినా కాదు, వైఫే చెప్పాలి అని అన్నారు. మళ్ళీ నేను మాట్లాడితే మళ్ళీ వాళ్ళ ఇన్సూరెన్స్ డాక్టర్కి ఇస్తున్నారు. మళ్ళీ ఆయనతో చెప్పిన తర్వాత ఇంకొక పూనాలో ఉన్న వాళ్ళు ఎవరో మేనేజర్ వాళ్ళకి ఇస్తారు. ఇట్లా ఇంతమందితో నేను చెప్పాలి. ఎక్కడి నుంచి అసలు మీరు ఎలాగా తెలుసుకున్నారు ఏంటంటే, ఫస్ట్ లో మణిపాల హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి, అంత క్రితం వచ్చిన సిక్నెస్ దగ్గర నుంచి, ఈ బ్లడ్ క్యాన్సర్ గురించి పత్తాక చెప్తానే ఉండాలి. అసలు క్యాన్సర్ అనే మాట ఆ నోటి వెంట పలకాలంటే నాకు కష్టంగా ఉంది, గుండెలో నొప్పి వచ్చేస్తుంది, కాళ్ళు వణుకుతున్నాయి. నేను దేవుడికి చెప్పాను, ప్రభువా వాళ్ళు నన్ను ఇబ్బంది పడుతున్నారు ఇన్సూరెన్స్ వాళ్ళు, నేను క్యాన్సర్ నా భర్తగా నేను చెప్పుకోలేకపోతున్నాను, నాకు అది నచ్చట్లేదు, వాళ్ళు నాకు రావాల్సిన 2 లక్షలు నాకు ఇప్పించు, వాళ్ళు చాలా తక్కువ ఇచ్చారు ఫస్ట్ సెకండ్ కీమోలకి, అదేమని అడిగితే మీరు అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అందుకని మీరు అన్ని బిల్లులు పెట్టారు, అంటే అంత ఖర్చు అయింది నాకు, ఆ ప్రకారం మేము ఇవ్వమండి, మేము మామూలుగా ఇచ్చేది ఇంతేను అని అన్నారు. సరే, నేను దేవుడిని అదే నాకు రావాల్సిన 2 లక్షలు నాకు ఇప్పించు తండ్రి, నాకేదో మందులకి వాటికి ఉపయోగపడతాయి, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని నేను దేవుడికి చెప్పాను. తర్వాత 4వ కీమో అయిపోయేటప్పటికి 2,20,000, అంటే 2 కీమోలకు వాళ్ళు సరిగా ఇవ్వలేదు, కానీ 2 కీమోల దగ్గరకు వచ్చేటప్పటికి చాలా పెద్ద పెద్ద అమౌంట్లు ఇచ్చేసి 2,20,000 ఆయన అకౌంట్కి వచ్చేస్తుంది. అప్పుడు లెక్క చూసుకుంటే విజయవాడ నుంచి వెంకట బ్రదర్ ఫోన్ చేసి ఇవాళ క్యాష్ పడింది, కానీ లెక్క చూసుకుంటే మొత్తం 2,20,000 అయిపోతుంది అని అన్నారు. అప్పుడు మావారు అన్నారు, మనకు రావాల్సింది 2 లక్షలే, బై మిస్టేక్ కంప్యూటర్ మిస్టేక్ వల్ల మనకు వాళ్ళు ఎక్స్ట్రా పంపించుంటారు అని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి, ఇలా మిస్టేక్ 20,000 ఎక్స్ట్రా వచ్చినాయండి, మీరు ఏదన్నా అకౌంట్ నెంబర్ ఇస్తే మేము వెంటనే మీ 20,000 మీకు పంపిస్తాం, నాకు 2 లక్షల ఎలిజిబిలిటీ అన్నారు. వాళ్ళు అన్నారు, ఇంతవరకు మీరు క్లెయిమ్ చేయలేదు, ఇప్పుడే చేశారు ఈ సంవత్సరమే, అందుకని మీకు బోనస్ గా 20,000 మేము ఎక్స్ట్రా పంపించాము అన్నారు. ప్రైజ్ గాడ్. నేను ప్రభువుని నేను అడిగిన తర్వాత 3rd కీమోకి 4th కీమోకి నేను ఏ ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడలేదు, జస్ట్ పేపర్స్ మట్టిగా ఆయన సంతకాలు పెడితే నేను పంపించాను. నేను అడిగిన తర్వాత దేవుడు నాకు వాళ్ళతో మాట్లాడే సిచ్యుయేషన్ నాకు దేవుడు తీసుకురాలేదు, నా డబ్బులు కూడా నాకు బోనస్ తో కూడా ఇప్పించారు. ప్రైజ్ గాడ్. ఇలా జరుగుతా వచ్చింది. మా వారికి దేవుడు రక్షణ ఇచ్చాడు. ఇంకా తర్వాత మేము విజయవాడ వచ్చాము అక్టోబరు తర్వాత. ఆ రోజు నేను చర్చికి వెళ్ళి
నో నీడ్ కీమోస్ అన్న తర్వాత సాక్ష్యం చెప్పుకొని చర్చిలో భోజనాలు కూడా పెట్టుకున్నాను. దేవుడు స్వస్థత ఇచ్చాడు, ట్రీట్మెంట్ పూర్తి అవ్వక మునిపే ఆయనకి తగ్గించాడు అని చెప్పాను. ఆ రోజుల్లో డాక్టర్ గారు 15 రోజులకు ఒకసారి ఆయనకి సిబిసి టెస్టులు అవి చేపించేవాళ్ళు. అయితే ప్రతిసారి ఒక దాంట్లో ఎక్కువ వచ్చేది, ఒక దాంట్లో తక్కువ వచ్చి చుక్కలేసేవాళ్ళు. ఆ చుక్కలు పడుతుంటే స్టార్లు నాకు హాస్పిటల్లో కొంచెం టెన్షన్, షివరింగ్ వచ్చేది. నేను ఒకసారి అడిగాను, అపోలో హాస్పిటల్లోనే అడిగాను, ప్రభువా నాకు టెన్షన్ వస్తుంది, ఇట్లా చుక్కలు వేస్తున్నారు, ఒకసారి 2ంటికి చుక్కలు వేస్తారు, ఒకసారి 3ంటికి వేస్తారు, నాకు చుక్కలు లేకోకుండా నీ బిడ్డకి క్లీన్ చిట్ లాగా నువ్వు రిపోర్ట్ ఇవ్వరాదా, అప్పుడు నాకు ధైర్యంగా సంతోషంగా ఉంటది అని అడిగాను నేను. ప్రైజ్ గాడ్, దేవుడు అది కూడా చేశాడు. క్లీన్ చిట్ లాగా ఆయన సిబిసి రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. అప్పటి నుంచి చాలా కాలం దేవుడు అట్లా చేశాడు. నేను ఇప్పుడు ఆరోగ్యవంతులుగా ఉన్న వాళ్ళకు కూడా సిబిసి చేపించుకుంటే ఏదో ఒక దానికి చుక్క పడుతుంది. అది కామన్ గా ప్రతి వాళ్ళకి చిన్న చిన్నవి ఉంటాయి ఆ పైనుంచి కింద వరకు ఉన్న లిస్ట్ లో. కానీ నేను అడిగానని చెప్పి దేవుడు అది కూడా చేశాడు. 2016లో నాకు థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్ వస్తే అప్పుడు డాక్టర్ గారు మందులు ఇచ్చారు. నాకు ఆ మందులకి గుండెలో నొప్పి వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి వచ్చింది. డాక్టర్ గారు ఫోన్ చేస్తే ఇమీడియట్ గా ఆపేసేయండి, మీకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, మందు పడలేదు, ఆపేసేయమన్నారు. ఆపేసాను. అయితే నేను దేవుడికి ఏం చెప్పానంటే, నాకు అప్పుడు 11 పాయింట్ చిల్లర ఎంతో ఉంది థైరాయిడ్, నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. నేను ప్రభువా మరి మందు పడితే వేసుకుంటాను, నాకు మందు పడలేదు, నువ్వు మందు పడేటట్టు కన్నా చెయ్యి, లేకపోతే ఆ థైరాయిడ్ నార్మల్ కన్నా తీసుకురా ప్రభు అని నేను అడిగాను. దేవుడు థైరాయిడ్ నాకు మందు లేకోకుండానే 3 పాయింట్లోకి వచ్చేటట్టుగా స్వస్థత ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు నాకు థైరాయిడ్ రాలేదు. సరే 2017లో మేము విజయవాడలోనే ఉన్నాం. జనవరిలో అప్పుడు మా అబ్బాయి వచ్చాడు. లండన్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా సెలవులకు వచ్చారు. వచ్చినప్పుడు మా వారికి ఒక రోజు అర్ధరాత్రి కడుపులో నొప్పి వచ్చింది. కడుపులో నొప్పి వస్తే హాస్పిటల్లో తీసుకెళ్ళాము, జాయిన్ చేశారు, ఎమర్జెన్సీలో పెట్టారు, వాళ్ళు టెస్ట్లు అన్ని చేశారు. తర్వాత పొద్దున్నే వాళ్ళు ఐసీలో పెట్టుకుంటాము అని చెప్పి అన్నారు. నాకు భయం వేసి అమ్మటే మా అమ్మాయికి ఫోన్ చేస్తే మా అమ్మాయి మధ్యాహ్నం 1 గంటకల్లా ఫ్లైట్ లో వచ్చేసింది. సరే నేను వాళ్ళు ఆ రోజు నాకు చెప్పింది ఏంటంటే, ఆయనకి క్యాన్సర్ వచ్చింది, 4th స్టేజ్లో ఉంది, ఇంటెన్స్టైన్ క్యాన్సర్ అని చెప్పి మేము ఆపరేషన్ చేయవలసి ఉంటది, రేపు ఐసీలో పెట్టుకుంటాము అని చెప్పారు. అయితే నేను దాన్ని అంగీకరించలేదు, నా మైండ్ అంగీకరించలేదు. ఆయనకి ఎట్లా వస్తుంది క్యాన్సర్, నేను నమ్ముకున్నాను కదా ప్రభువుని, అందుకోసమే నేను ప్రభు దగ్గరకు వచ్చాను కదా, మళ్ళీ క్యాన్సర్ ఎట్లా వస్తుంది, దేవుడు రాదు, నేను దేవుడితోనే ఉన్నాను కదా అని చెప్పి నేను వెంటనే ఆ డాక్టర్ గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయితో అన్నాను, నువ్వు చెన్నై జోష్ గారితో కాంటాక్ట్ చేయనా, జోష్ గారు చెప్పు అని అంటే మా అబ్బాయి కాంటాక్ట్ చేస్తే జోష్ గారు అన్నారు, లేదు వాళ్ళు రాంగ్ డయాగ్నోస్ చేస్తున్నారు, మీ డాడీని నేను డిసెంబర్లో అన్ని చెకప్లు చేశాను, ఆయన బాగానే ఉన్నారు, ఇంతలోకి క్యాన్సర్ 4th స్టేజ్లోకి ఎట్లా వస్తుంది, ఇమ్మీడియట్ గా మీ డాడీని ఇక్కడ తీసుకురండి అని జోష్ గారు చెప్పారు. మేము సరే హాస్పిటల్ వాళ్ళకి మాకు ఫస్ట్ నుంచి చెన్నైలోనే ట్రీట్మెంట్ ఉండి మేము అక్కడికే వెళ్ళిపోతాము అని చెప్పి మాకు ఒక అంబులెన్స్ అరేంజ్ చేయమని నేను అడిగాను. కానీ వాళ్ళు చెప్పారు, అంబులెన్స్ లో మీరు తీసుకెళ్తే చెన్నై వెళ్లే లోపు దారిలోనే ఆయన చనిపోతారు అని అన్నారు. అని అంటే అట్లయితే మేము ఫ్లైట్ లో తీసుకెళ్తామండి అని, ఫ్లైట్ లో ఆయన కూర్చోలేరు అన్నారు. కానీ మేము ప్రేయర్ చేసుకుంటే దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళమనే మాకు చెప్పారు. అప్పుడు మేము వెంటనే మా అబ్బాయిని టికెట్లు చూడమంటే ఫ్లైట్ టికెట్లు కరెక్ట్ గా 4 దొరికినాయి. మా వారు, నేను, మా అబ్బాయి, మా అమ్మాయి, మేము నలుగురుమి పొద్దున్నే బయలుదేరి హాస్పిటల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయినప్పుడు మా పిల్లల బోర్డింగ్ బాస్కి వెళ్తే నేను అక్కడ కూర్చొని ఉన్నా, మా వారు కూర్చోబెట్టి వీల్ చైర్లోనే ఉన్నారు ఆయన, నేను పక్కన నుంచొని పక్కకు చూస్తే ఎవరో ఒక పాస్టర్ లాగా ఉన్నారు, తెల్లటి బట్టలు వేసుకొని. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ మాటలను బట్టి ఈయన ఎవరో దైవజనుడు అనిపించి నేను అడిగాను. అడిగితే ఆయన పాస్టర్ అని చెప్పారు.
అప్పుడు నేను చెప్పాను, బ్రదర్ కొంచెం ప్రే చేయండి, మా వారికి ఇట్లా సిక్కుగా ఉన్నారు, మేము ప్రభువుని నమ్ముకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఇట్లా మేము బాప్టిజం కూడా తీసుకున్నాము, ఇప్పుడు ఇట్లా సిక్నెస్ వచ్చింది, మేము అపోలో తీసుకెళ్తున్నామంటే ఆయన ప్రే చేశారు. ప్రే చేసి మీరు ఎక్కడ ఏ ఫ్లైట్ లో వెళ్తున్నారంటే నేను చెప్పాను ట్రూ జెట్ ఫ్లైట్ అంటే, నేను అదే ఫ్లైట్ లో చెన్నైకి వెళ్తున్నాను, నేను ఫ్లైట్ లో కూడా ఉండి మీకోసం ప్రార్థన చేస్తాను, మీరు వర్రీ అవ్వద్దు అని చెప్పారు, దేవుడు కాపాడుతాడు అని చెప్పారు. నేను అనుకున్నాను, నేను స్వతహాగా నా చిన్నతనం నుంచి నేను చాలా టెన్షన్ మనిషిని, అందుకని దేవుడు ఫ్లైట్ లో నా కోసం ఒక పాస్టర్ గారిని పెట్టాడు ప్రార్థన చేస్తానికి అని నేను అనుకున్నాను. సరే ఫ్లైట్ ఎక్కాము, నేను కళ్ళు మూసుకొని మేము అందరం ప్రేయర్ చేసుకుంటున్నాము నలుగురం కూడా. వాళ్ళు అసలు మా వారు కడుపులో నొప్పితో ట్రావెల్ చేయలేరని చెప్పారు, కానీ మా వారు ఫ్లైట్ ఎక్కగానే నిద్రపోయారు, చెన్నై వచ్చిన తర్వాత లేచారు, ఆయన అసలు చాలా రిలీఫ్ గా ఉన్నారు ఫ్లైట్ ఎక్కిన తర్వాత. ఇంకా నేను ప్రార్థన చేసుకుంటే నాకు 2 సీట్ల మధ్య రోలో నాకు జీసస్ నుంచోనే దర్శనం వచ్చింది. ప్రభు నాతో వస్తున్నారు, మాకు భయం లేదు, మమ్మల్ని తీసుకెళ్తున్నారు అని నేను ధైర్యంగా ఉన్నాను. వెంటనే మాకు ఎయిర్పోర్ట్ కే కార్ వచ్చింది, డైరెక్ట్ మేము అపోలోకి వెళ్ళిపోయాము. అపోలోకి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారు వాళ్ళు అప్పటికే మా కోసం బెడ్ రిజర్వ్ చేసి, జోష్ గారు చాలా హెల్ప్ చేశారు మాకు ఆ రోజుల్లో, దేవుడు ఆయన దీవించును గాక. అప్పుడు మేము వాళ్ళ టెస్ట్లన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, ఈయన గాల్ బ్లాడర్ బరస్ట్ అయ్యి కుడి లంగంతా ఫ్లూయిడ్ వెళ్ళిపోయింది, ఈయన మీరు ఒక 2 గంటలు ఆలస్యంగా తీసుకొచ్చినా ఈయన బతికే వాళ్ళు కాదు అని చెప్పారు. అంటే లాస్ట్ మూమెంట్ లో మీరు తీసుకొచ్చారు ఈయన్ని, మేము సర్జరీ చేసుకుంటామని చెప్పారు. మేము ఓకే అన్నాం. సర్జరీకి వాళ్ళంతా ప్రిపేర్ చేసుకున్నారు, ఏడుగురు డాక్టర్ల టీం సర్జరీ చేశారు ఆయనకి. మా చర్చి బ్రదరు వాళ్ళ సిస్టర్ అందరూ కూడా వచ్చి ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు. అక్కడ మేము అందరం కూర్చొని బైబిల్ చదువుతా ప్రేయర్ చేస్తా ఉన్నాం. ఈయన థియేటర్లో తీసుకెళ్లారు. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, అబ్డామినల్ ఓపెన్ చేసి సర్జరీ చేస్తానన్నారు. మా బాబు సరే అన్నాడు. తర్వాత 2 గంటల 40 నిమిషాలు సర్జరీ జరిగింది. డాక్టర్ గారు బయటకు వచ్చి, విజయ్ మీ డాడీ సేవ్ అయ్యారు, నేను లాప్రోస్కోపిక్ సర్జరీ చేశాను అని అన్నారు. అంటే మా బాబు చాలా థ్యాంక్స్ సార్, మీరు అది చాలా ఇంపాసిబుల్ ఆ టైంలో లాప్రోస్కోపీ చేయటము, కానీ మీరు సక్సెస్ఫుల్ గా చేశారు, థ్యాంక్స్ చెప్పాడు. ఆయన అన్నారు, నా పక్క డాక్టర్స్ అందరూ కూడా థియేటర్లో, ఏంటి మీరు ఇలా చేస్తున్నారు, ఎందుకు ల్యాబ్కి వెళ్తున్నారు, ఎట్లా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ డాక్టర్ అని అడుగుతున్నారు, కానీ నేను ఎందుకు చేశానో నాకే తెలియదు, నేను స్టార్ట్ చేశాను, అది సక్సెస్ అయిపోయిందని డాక్టర్ చెప్పారు. ఆయనకే తెలియకోకుండా చేశానని ఆయనే చెప్పారు. అంటే మా వారి కేసులో ఆయనకి బ్లడ్ తగ్గకూడదు, ఆయనకు ఉన్న క్యాన్సర్ కేసులో బ్లడ్ మామూలుగా అబ్డామినల్ ఆపరేషన్ చేస్తే ఎక్కువ బ్లడ్ పోతుంది, లాప్రోస్కోపిక్ అయితే తక్కువ బ్లడ్ లాస్ అవుతుంది. దేవుడు అందుకని ఆయనకి ఆ పద్ధతి ప్రకారం ఆపరేషన్ జరిగేటట్టు చేశారని నేను నమ్ముకున్నాను. ప్రైజ్ గాడ్, దేవుడు అట్లా కాపాడాడు. తర్వాత 11వ రోజు కుట్లు ఇప్పదీశారు. మేము ఇంటికి వచ్చాము, స్నానం చేపించాను ఆయనకి, మళ్ళీ కట్లు అవి ఇప్పి డ్రెస్సింగ్ చేయటం కోసం అని చెప్పి నేను క్రీమ్ రాద్దామని చెప్పి చూస్తే ఆయన పొట్ట మీద క్రాసులు ఉన్నాయి కుట్లు దగ్గర. నేను చాలా ఆశ్చర్యపోయాను. వెంటనే మా పిల్లలకు కూడా చూపించాను, ఇదేంటి డాడీ పొట్ట మీద క్రాసులు ఉన్నాయి, కుట్లు ఉండాల్సిన ప్లేస్ లో అని. అంటే క్లియర్ గా క్రాస్ లో నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పారు, ఆ టెన్షన్ లో, ఆ భయం కంగారులో, ప్రభువా నువ్వే ఆపరేషన్ చెయ్యని అడిగాము అని అన్నారు. అంటే దేవుడే ఆపరేషన్ చేశాడు అని మేము విశ్వసిస్తున్నాం. దేవుడు ఆ ఫోటోలు నేను అమెరికాలో ఉన్న డాక్టర్ రాణి గారు మా రిలేటివ్ నేను పంపించాను. ఆవిడ బిలీవరే. ఆవిడ అన్నారనమాట, పోస్ట్ ఆపరేటెడ్ పేషెంట్స్ నేను ఇక్కడ చూస్తాను లక్ష్మి, అమెరికాలో మేమందరం ల్యాప్ ఆపరేషన్లు, ఇప్పుడు మా అందరికీ కూడా లాప్రోస్కోపీ సర్జరీలు జరిగినాయి, కుట్లు ఆ విధంగా ఎవరికి లేవుగా, ప్రత్యేకంగా మా వారికి మట్టికే క్రాసులు ఉన్నాయి. అప్పుడు ఆవిడనేది, గాడ్ తన ప్రజెన్స్ మనకు తెలియపరచటం కోసం, థియేటర్లో ఆయన ప్రజెన్స్ ఉందని మనకు తెలియపరచటం కోసము మనకి ఈ రుజువు ఆయన చూపించారు, ఇది దేవుడి అద్భుతం అని చెప్పి అన్నారు. ప్రైజ్ గాడ్. ఇలా దేవుడు మాకు ఎన్నెన్నో అద్భుతాలు చేశారు. ఆ తర్వాత
మా వారికి ఇక్కడ లోకల్ గా ఏదన్నా బాగోలేకపోతే ఇక్కడ డాక్టర్ కి చూపించుకోమని జోష్ గారు చూపించారు. జోష్ గారే చెప్పారు. మేము ఎప్పుడన్నా ఫీవర్ గా ఉన్నా ఏదైనా బాగాలేకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. సరే ఆయన చూసి 2018లో ఏం చెప్పారంటే, మీరు హెమోగ్లోబిన్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు, 13 గ్రామ్స్ ఉంది, కానీ ఎంబ్యాండ్ తగ్గలేదు కదా, ఆయనకి టాబ్లెట్స్ వాడాలి, కీమో టాబ్లెట్స్ అని చెప్పి దానికి కావాల్సిన టెస్టులు చేయించుకురండి అని లెటర్ రాసిచ్చారు. సరే మేము వెంటనే చెన్నై వెళ్ళాం. జోష్ గారు నాకు తెలియకోకుండా ఆయనకి ఏం మందులు ఇవ్వద్దని ఫస్టే చెప్పారు మాకు. అందుకని మేము చెన్నై వెళ్ళి ఇక్కడ విజయవాడలో డాక్టర్ గారు ఇట్లా అన్నారు సార్ అంటే, ఆయన అన్నారు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, ఏమీ వద్దు, మామూలుగానే ఉండండి మీరు అని చెప్పారు. సరేనని చెప్పి మేము అలాగే ఉండి నాకు అప్పుడు ఆ విషయం తెలిసింది కదా, ఎంబ్యాండ్ జబ్బు అంట ప్రభా, ఈ ఎంబ్యాండ్ తగ్గించు అని చెప్పి నేను మళ్ళీ చర్చికి వెళ్ళి బ్రదర్తో చెప్పి వాళ్ళతో కూడా ప్రేయర్ చేపించి నేను రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని, ఎంబ్యాండ్ తగ్గించు ప్రభా, అది జబ్బు అంటున్నారు నాకు తెలియలేదు అని చెప్పి. అయితే ఫస్ట్ లో బిఫోర్ కీమోస్ ఆయనకి 1.57 ఉంది ఆ ఎంబ్యాండ్ రిపోర్ట్ లో. ఆఫ్టర్ 4 కీమోస్ 1.39కి తగ్గింది. అంటే 57 నుంచి 39కి తగ్గింది, అంటే చాలా తక్కువే తగ్గింది. 4 కీమోలు ఇస్తే ఆ కొంచెమే తగ్గింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ట్రీట్మెంట్ మందులు లేకపోకుండా కేవలం ప్రార్థనలోనే దేవుడు ఆయనకి ఆ ఎంబ్యాండ్ అనే దాన్ని 0.6 వరకు తగ్గించేసాడు. తర్వాతనే డాక్టర్ గారే ఆశ్చర్యపోయారు ఆ రిపోర్ట్స్ చూసి. గ్రాడ్యువల్ గా అది తగ్గుతా వచ్చిందనమాట. ఇవన్నీ మాకు ఎన్నో మేలులు దేవుడు మా పట్ల జరిపించాడు. ఆ తర్వాత మమ్మల్ని ఈసీఎఫ్సి చర్చిలో కూడా దేవుడే తీసుకొచ్చి జరిపించాడు. నేను అది నమ్ముతున్నాను. ఎందుకంటే మాకు దేవుడు ఇక్కడికి వచ్చాక నేను తెలుసుకుంది ఏంటంటే, దేవుడు జగత్తు పునాది వేయక ముందే మమ్మల్ని ఎంపిక చేసుకున్నాడు. మేము ఆయన్ని తెలుసుకోవట్లేదు. అందుకని మమ్మల్ని ఆ విధంగా ఆయన తీసుకొని ఉండవచ్చు, తీసుకున్నారు. ఇప్పుడు మేము వాక్యంలో ఎదగాలి కాబట్టి మమ్మల్ని ఇక్కడికి సేఫ్సీలో తీసుకొచ్చి మాకు అన్ని నేర్పిస్తున్నారు దేవుడు. మేము నేర్చుకుంటా మమ్మల్ని మేము సరి చేసుకుంటానికి ప్రయత్నిస్తున్నాం. దేవుడికి ఎల్లవేళలా కృతజ్ఞులమి. ఆయన ప్రేమించినంతగా మేము ఆయన్ని ప్రేమించలేదు అనేది చెప్పగలను. ప్రేమించాలి అనేది ప్రార్థన చేసుకుంటున్నాము. అలాగనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రక్షణ విలువ ఇవన్నీ నాకు తెలిసిన వాక్యం నేర్చుకుంటున్నప్పుడు యూత్ నిజానికి ఎంతో భాగ్యవంతులు. వాళ్ళు ఇప్పుడే ప్రభువుని తెలుసుకుంటే వాళ్ళ జీవిత కాలం పాటు ప్రభువుని ఆరాధిస్తే పరలోకంలో వాళ్ళకి ఎంతో ఎక్కువ మంచి పొజిషన్, వాళ్ళకి మార్కులు ఉంటాయి. కానీ మేము మా జీవిత కాలం ఎంతో వ్యర్థపరుచుకున్నాం మాకు ప్రభువుని తెలుసుకోకుండా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రభువుని తెలుసుకున్న మనము భాగ్యవంతులమే. ఆయన రక్షణే మనకి గొప్ప భాగ్యం. రక్షణకు మించింది ఏమీ లేదు, అదే చాలు. ఈ భూమి మీద మనం రక్షించబడ్డందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎల్డర్ బ్రదర్కి, బ్రదర్స్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్. దివ్యా సిస్టర్ గారు తన టెస్ట్ మనీ షేర్ చేస్తారు. Praise the Lord, brothers and sisters. Luke 17:15-19. వారిలో ఒకడు తన స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 మంది ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పెను. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని వానితో చెప్పెను. ఇది సండే స్కూల్లో
నేను తీసుకుంటున్నప్పుడు గాడ్ నాతో మాట్లాడుతూ వచ్చారు. సో నేను నాకు ఏమి వర్డ్స్ కూడా ఏం చెప్పాలో నాకు తెలియదు. గాడ్ నాకు హెల్ప్ చేయండి. నేను నిజంగా కీర్తనలు 9:1లో ఐ విల్ ప్రేస్ యూ లార్డ్ విత్ ఆల్ మై హార్ట్, ఐ విల్ టెల్ ఆఫ్ ఆల్ ద మార్వెలస్ థింగ్స్ యూ హ్యావ్ డన్. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. అయితే 2025 నా లైఫ్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎండ్ అయింది అవన్నీ నాకు అసలు గుర్తులేదు. కానీ ప్రతిరోజు గాడ్ నా పట్ల నేను ఎప్పుడు ఫెయిల్ అవుతున్నా కూడా గాడ్ నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు, నన్ను హంబుల్ చేస్తూ ఉన్నారు, ఆనెస్టీ విషయంలో మాట్లాడారు, నా టంగ్ని ఎట్లా నేను కంట్రోల్ చేసుకోవాలి అనేది మాట్లాడారు. చాలా విషయాల్లో ఆయన గ్రేస్ ఇస్తా, నన్ను ప్రొటెక్ట్ చేస్తా, ఆయన నాకు హెల్ప్ చేసినందుకు నేను నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నా. అయితే ఈ పాటే నా సాంగ్, నా టెస్టిమోనీ. యేసువలే నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానముకై స్తోత్రం. ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు, అపవాదిపై నాకు జయమిచ్చావు. ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు, జీవజలమై నన్ను తృప్తిపరచావు. నీవే జీవజలము తండ్రి, నీవే జీవజలము. నిత్యత్వముకై నన్ను నడిపించే ప్రతి సవాలుకై స్తోత్రం. సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయముకై స్తోత్రం. ప్రతి కన్నీటికి తండ్రి కృతజ్ఞతలు, నీ సన్నిధిని పొందే సమయమదే. ప్రతి కృప నుండి కృపకు నడిపినట్టి నీ కనికరముకై స్తోత్రం. ప్రతి శోధనకై తండ్రి కృతజ్ఞతలు, నీలో ఆనందించే తరుణమది. ప్రతి పరీక్షకై తండ్రి కృతజ్ఞతలు, నీ విశ్వాస్యత మాయడ రుజువాయే. నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా, నీ సన్నిధి చాలు యేసయ్యా, నీ సన్నిధి చాలు యేసయ్యా. ఈ పాటే నా టెస్టిమోనీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. నెక్స్ట్ సాంబయ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా యొక్క రక్షణ సాక్ష్యం ఇదే మొదటిసారి అనుకుంటా నేను చర్చ్లో షేర్ చేసుకుంటాం. నేను ఎలా రక్షించబడ్డాను అని చెప్పడానికి ముందు నేను అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలా పెరిగాను అనేది చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీలో నేను పెరిగాను అని ఎందుకంటున్నానంటే, నన్ను మా పేరెంట్స్ పెంచుకుంటున్నారు. అసలు పేరెంట్స్ ఎవరో నాకు తెలియదు. నాది చాలా చిన్న ప్రపంచం. నాకు మ్యారేజ్ అయ్యేదాకా నా ప్రపంచం ఏంటంటే అమ్మ, నాన్న,
ముగ్గురు అన్నయ్యలు, తర్వాత వదినలు, వాళ్ళ పిల్లలు. తర్వాత 10th ఇంటర్ తర్వాత ఒక ఫ్రెండ్. స్కూల్ ఏజ్ లో ముగ్గురే ఫ్రెండ్స్. నా చాలా చిన్న ప్రపంచం అన్నమాట. సో అలా పెరుగుతూ వచ్చాను నేను. అయితే నాకు 15 తర్వాత అంటే అరౌండ్ 16-17 బిట్వీన్ లో నాకు మా కుటుంబంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, మా కుటుంబం ఏంటి ఇలా ఉంటున్నామని దాని గురించి నేను మా అమ్మని అడగటం జరిగింది. అంటే అప్పటికే చెప్పాను కదా, లాస్ట్ వీక్ మా పెద్దన్నయ్య కొంచెం మానసిక వ్యాధితో ఉండేవాళ్ళు. అది మాకు తెలియదు అప్పుడు. ఇట్లా గొడవలు ఎందుకు అవుతున్నాయి, ఎందుకు మనం ఇలా ఉన్నాము, నా చిన్నప్పుడు అంతా బాగున్నాం కదా, ఇప్పుడే ఎందుకు ఇలా ఉన్నామని అడిగినప్పుడు మా మదర్ అంతా చెప్తూ వచ్చారు. అయితే ఆ క్రమంలో నేను ఎంటర్ అవ్వటంతోనే కుటుంబం యొక్క బాధ్యతల్లో పాలు పంపులు పొందుకుంటాం అనేది స్టార్ట్ అయింది. ఎంటర్ అవటంతోనే నేను జాబ్ కి వెళ్ళిపోయాను, ఫైనాన్షియల్ గా ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి. సో ఆ జాబ్ చేస్తున్న క్రమంలో ఆ నాకు స్పిరిచువల్ గా కూడా ఎలా ఉండేది అంటే, నేను ఎక్కువగా ఇంట్లో ఒక బుధవారము ఆదివారం తప్పితే మిగతా అన్ని రోజులు ఇంట్లో పూజ చేసేదాన్ని. అట్ ద సేమ్ టైం వారానికి ఒక దేవుడు చొప్పున, సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, గురువారం ఒక దేవుడు, శుక్రవారం ఒక దేవుడు, శనివారం ఒక దేవుడు. బుధవారం ఎందుకు వదిలేసేదాన్ని అంటే, ఆయనకి లేడీస్ అంటే దగ్గరికి రానివ్వరని ఆదివారం నేనే దేవుడికి సెలవు ఇచ్చేదాన్ని, ఆదివారం సెలవని. సో నేను అట్లా ప్రతిరోజు నేను పూజలు చేస్తూ ఉండేదాన్ని, గుడికి వెళ్తూ ఉండేదాన్ని. వెళ్ళినప్పటికీ నా హార్ట్ లో ఏదో తెలియని వెలితి అనేది నాకు నా టీనేజ్ ఏజ్ లోనే నాకు తెలుస్తూ ఉండేది. ఎంత పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా ఒక ఎంటీనెస్ అనేది నాకు తెలిసేది, కానీ దాన్ని నేను ఎవరిని అడగటం కానీ ఎవరినైనా క్వశ్చన్ చేయటం కానీ ఎప్పుడూ చేయలేదు. ఈ క్రమంలో ఉండగా నా ఏజ్ 23 ఇయర్స్ వచ్చేసరికి నాకు మ్యారేజ్ అయింది. దట్టు అది కూడా కొంచెం ఇంట్లో పెద్దన్నే కొంచెం బాగా ఇబ్బంది పెడుతున్నాడని అమ్మకి నాన్నకి షుగర్ అటాక్ అయింది. అప్పటికి వాళ్ళకి చాలా ఇయర్స్ అయింది. పిల్లకి పెళ్లి చేయకుండానే మేమేమన్నా అయిపోతామేమో, సో పిల్లకి పెళ్లి చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు మ్యారేజ్ చేయటం అనేది జరిగింది. 2014లో ఫిబ్రవరిలో మ్యారేజ్ అయింది. మే 2015 కల్లా మ్యారేజ్ లైఫ్ డిజాస్టర్ అయిపోయింది కొన్ని రీజన్స్ మూలంగా. సో నేను మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అంటే ఈ 1 year లో కూడా నేను హార్డ్లీ ఒక 50 డేసే ఉండుంటాను అంతే. ఇక ఆ మధ్యలో గొడవలు అవ్వటం, పెద్దవాళ్ళు ఆ మ్యారేజ్ ని సెట్ చేద్దామని చెప్పేసి ప్రయత్నిస్తాం, చాలా జరిగినాయి. అయితే 2015 మే కల్లా నేను వచ్చేసరికి నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయానంటే, నేను అసలు ఏం తప్పు చేయలేదు, నాకే ఎందుకు ఇలా జరిగింది, ఈ ప్రపంచంలో ఉన్న బాధ అంతా నాకే ఉంది, నేనే బాధపడుతున్నాను, నా బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అలా 2 months నేను ఒకే గదిలో ఉండి ఫ్యాన్ ని, కిటికీల్ని, డోర్స్ ని, హ్యాంగర్ తగిలిచున్నటువంటి బట్టల్ని చూస్తూ ఒక 2 months నేను అట్లా డిప్రెషన్ లో ఉండిపోయాను. ఉండిన తర్వాత అదే టైంలో ఒక 1 or 2 months గ్యాప్ లో మా ఫ్రెండ్ మ్యారేజ్ కూడా అయిపోయింది. తను అంటే ఎంగేజ్మెంట్ అయింది. సో తనకు కూడా తర్వాత మ్యారేజ్ అయిపోద్ది, తను కూడా దూరం అయిపోద్ది. సో ఇంక నేను లోన్లీనెస్ అనేది నాకు తెలిసిపోతూ వస్తుంది. వచ్చిన తర్వాత నేను అట్లా డిప్రెషన్ లో ఉన్నాక మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ లేగటం, ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ మూలంగా మళ్ళీ నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా జాయిన్ అవటం ఇలా జరుగుతూ ఉంది. ఆ డిప్రెషన్ టైంలో నేను సరిగా ఫుడ్ తీసుకునేదాన్ని కాదు, హెల్త్ కేర్ అసలు ఉండేది కాదు. అయితే ఆ టైంలో నాకు సివియర్ గా ఓవర్ హీట్ చేసి బాడీ పైల్స్ ప్రాబ్లం వచ్చింది. ఈవెన్ ఫుడ్ తింటే బాత్రూమ్ కి వెళ్లాల్సి వస్తుంది, బ్లడ్ బాగా పోతుంది అని చెప్పేసి నేను ఫుడ్ తినటం కూడా మానేసేదాన్ని. ఆ టైంలో నేను ఈ యొక్క మ్యారేజ్ లైఫ్ గురించి, ఇంట్లో సిచ్యువేషన్స్ గురించి, ఇటు లైఫ్ లో ఎటువంటి హ్యాపీనెస్ లేదని చెప్పేసి ఇలా ఉన్న టైంలో నేను అప్పుడు దాకా పూజిస్తూ వచ్చినటువంటి ప్రతి దేవుడికి మొక్కుకుంటాం,
ఆ నాకేంటి ఇలా జరిగింది, నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, నా కజిన్స్ చూస్తే అందరూ బాగానే ఉన్నారు, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని అందరినీ నేను అప్పుడు దాకా పూజిస్తున్న ప్రతి ఒక్కరిని నేను అడుగుతూ వచ్చేదాన్ని, మొక్కుకునేదాన్ని. అసలు ఏమీ ఆన్సర్ లేదు, ఏమీ లేదు, అసలు ఎటువంటి సమాధానం లేదు. ఒక ఫైన్ డే వెళ్ళిపోయి దుర్గగుళ్ళో గుండు కొట్టించేసుకున్నాను. అంతగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. నాకేం అర్థం కావట్లేదు, లైఫ్ ఇంకింతేనా, ఇంక అయిపోయింది, నా లైఫ్ ఏమీ లేదని చెప్పేసి అలా అయిపోయిన తర్వాత ఇట్లాగా గుండు కొట్టించుకున్న తర్వాత ఒక 1 month or 2 months గ్యాప్ లో నాకు సివియర్ గా ఫైల్స్ ప్రాబ్లం అయ్యేసరికి నేను బండి మీద డ్యూటీకి వెళ్తూ వెళ్తూ ఆ జీసస్ ది బ్యానర్ చూశాను ఒక చర్చ్ దగ్గర. చూసి నాకు అప్పుడు దాకా యేసుక్రీస్తు ప్రభువారంటే ముక్కోటి దేవతల్లో ఈయన ఒక దేవుడు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అప్పుడప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు, అంతకు ముందు అప్పుడప్పుడు బిఫోర్ మ్యారేజ్ నేను చర్చికి వెళ్ళి నాకు తెలిసినంతలో ఆఫరింగ్ వేసేసి వచ్చేసేదాన్ని. ప్రేయర్ చేసుకుంటాం కూడా అసలు ఏమీ తెలీదు. నేను అడిగాను, బ్యానర్ వైపు చూసి వెళ్తా బండి తోలుకుంటా, నువ్వు దేవుడు అంటే కదా, నువ్వు దేవుడు అయితే నాకు హెల్త్ బాగాలేదు, నాకు హెల్త్ అంటే పడుకోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను, నాకు హెల్త్ బాగాలేదు, నువ్వు దేవుడు అయితే నన్ను బాగు చేయించు, ఇలాగే అనుకున్నా మనసులో. ఆ రోజు నైట్ నాకు కళ్ళు వచ్చింది. అనుకుని తెల్లారి ఆఫీస్కి వెళ్ళాను. ఆ రోజు నైట్ కళ్ళు వచ్చింది. ఆ కల్లో ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నారు. అంటే అది మామూలుగా గుణదల మేరీ మాత కొండపైన ఉంటుంది కదా, అలా ఉంది. అలాగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నారు. ఆయన స్టెప్స్ ఎక్కి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర క్యాండిల్స్ వెలిగిస్తున్నారు. ఆ స్టెప్స్ ఎక్కకుండానే ఆయన పాదాలు ఎట్లా పట్టుకుంటే అందే అంత హైటే ఉంది అది. అయితే నేను అలా చూస్తూ ఉన్నాను. ఈలోపు ఒక ఆయన సంచి తగిలించుకుని ఒక ఆయన వచ్చాడు. వచ్చి, నీకు ఒంట్లో బాగాలేదు కదా, నోరు తెరువు అన్నారు. ఇదంతా కల్లో. ఒంట్లో బాగాలేదు కదా, నోరు తెరువు అంటే నేను నోరు తెరిచాను. తెరిస్తే ఆయన నోట్లో ఏదో పోసారు, నేను మింగాను. మళ్ళీ నోరు తెరువు అన్నారు, మళ్ళీ పోసారు. ఈసారి మనం వాటర్ ఎక్కువ పోసుకుంటే, ఎక్కువైతే గుటకేసినప్పుడు కొంచెం ఎలా అయితే కింద పడతాయో అలా కింద పడితే అక్కడ తొట్టుంది, అక్కడికి వెళ్ళి కడుక్కో అని చెప్పేసి చూపించారు. చూపిస్తే నేను అది చూస్తే అక్కడ నాకేం కనబడట్లేదు. ఆ కల్లోనే మా ఫ్రెండ్ వచ్చి, శివ ఇక్కడ ఉంది తొట్టి రా అని చెప్పేసి చూపించింది. వెళ్ళాను, కడుక్కున్నాను. ఇంకా మెలకు వచ్చింది, లెగిసిపోయాను. లెగిసిపోయిన తర్వాత అసలు ఊహ లేదు. దాని గురించి అంతగా నేను రాత్రి కూడా ఏమి అంతగా తలుచుకోలేదు. మార్నింగే కదా బండి మీద వెళ్తా, అలా తలుచుకున్నాను అనుకున్నాను. మా కొలీగ్ మేరీ గారు అని చెప్పేసి ఆ టైంలో ఒక ఆవిడ ఉన్నారు. ఆ మేరీ గారికి నేను ఇలా కల వచ్చిందండి, ఇలా జరిగిందండి అని వివరం మొత్తం చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా ఆవిడ ఏమందండి, శివశ్రీ గారు మీరు చాలా ధన్యులు, మేము ఎన్ని ప్రేయర్స్ చేసినా మాకు ఇట్లాంటి దర్శనాలు రావు, మీకు స్వస్థత వచ్చింది, చూస్తా ఉండండి, దేవుడికి మీ పట్ల ప్లాన్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దేవుడి గురించి చెప్తా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి. నేను అనుకున్నాను, ఈవిడ వాళ్ళ ట్రాక్ లోకి లాగటానికి నాకు ఇవన్నీ చెప్తున్నారు అని ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తే, ఆవిడ ఆ ఎక్స్ప్రెషన్ కి ఆవిడ ఏమన్నారంటే, చూస్తూ ఉండండి, నిజంగా నేనేమి మిమ్మల్ని ఇటువైపుకి రమ్మని చెప్పడానికి మీకు ఇలాంటి ఏమి చెప్పట్లేదు, మీకు తగ్గిద్ది చూడండి అంటే సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేసాను. మరుసటి రోజు వాష్రూమ్కి వెళ్తే అసలు ఏమీ లేదు, స్వస్థత వచ్చింది. నాకు డౌట్ వచ్చింది, నాకు మొన్న రాత్రి కల వచ్చింది, నిన్న ఉదయం నాకు స్వస్థత రాలేదు, ఎల్లుండి ఉదయం నాకు ఎందుకు స్వస్థత వచ్చిందని డౌట్ వచ్చింది. వెళ్ళి మళ్ళీ నేను ఆవిడని అడిగాను, ఏమండి ఇట్లాగా మొన్న కదా కల వచ్చింది నాకు అని చెప్పేసి అడిగితే ఆవిడ ఏమన్నారంటే, మీరు దేవుడి గురించి మీ నోటితో చెప్పారు, సో దేవుడు మీకు స్వస్థత ఇచ్చారు అని చెప్పారు. ఇదే విషయాన్ని నేను అక్కడ మా అమ్మగారికి చెప్పాను. మా అమ్మగారికి చెప్తే దగ్గరలో ఉన్నటువంటి ఒక చర్చి బ్రదర్ కి వెళ్ళి ఈ విషయం గురించి చెప్పారు, ఇట్లాగంటాను. ఆ బ్రదర్ నన్ను పిలిపించమన్నారు. నాకు అప్పుడు దాకా నేను అసలు ఎలా ఉంటానంటే, ఇంట్లోంచి బయటకు వస్తే ఆఫీస్ నుంచి ఇల్లు, ఇంట్లోకి వచ్చిన తర్వాత టీవీ, ఇంతే నా ప్రపంచం. సరే ఆయన రమ్మంటే నేను రాను, నేను బయటికి వెళ్ళను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు వచ్చిన కళ చెప్పటం ఏంటి, నేను చెప్పనమ్మా, నేను రానని చెప్పంటే, లేదమ్మా అన్నయ్య మంచోడు, రారా అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్తే నేను వెళ్ళాను.
వెళ్తే ఏమైందమ్మా అంటే సేమ్ ఇట్లాగే చెప్పాను. చెప్తే ఆయన ఏమన్నారంటే, ఆదివారం చర్చిలో చెప్తావమ్మా ఇలాగా అని అన్నారు. అని అంటే నాకేం రాదండి, నేను ఎప్పుడు వెళ్ళలేదు చర్చికి, నేను నాకు చెప్పడం రాదు, నేను చెప్పను అని అంటే, నువ్వు నాకు ఇప్పుడు ఎలా అయితే చెప్పావో అలా చెప్పమ్మా, చర్చికి వచ్చి అని అన్నారు. సరే అని ఇంక వీళ్ళు బలవంతం చేస్తున్నారని చెప్పేసి చర్చికి వెళ్ళి చెప్పాను. చెప్పిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాను. ఇంకా డైలీ రొటీన్ జరుగుతుంది. ఆ డిప్రెషనే, ఆలోచనలే డేస్ గడుస్తున్నాయి. ఒక రోజు ఎందుకో నాకే చర్చికి వెళ్ళాలనిపిస్తుంది. అసలు నాకు తెలీదు, నా అంతటి నేనే లెగిసి ఆదివారం రెడీ అయిపోయాను, ఇంటి దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే ఎందుకో తెలీదు, ఒక ఎవరో మనల్ని పీస్ఫుల్ గా తీసుకెళ్తుంటే వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళు పాడుతున్న పాటలు ఏంటంటే, మా మా మేనమామ భార్యలు బిలీవర్స్, వాళ్ళు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. అయ్యే పాటలు ఈ చర్చ్ లో విన్నాను, వీళ్ళు పాడుతున్నారు ఆ పాటలు, ఈ పాటలు మా అత్తోళ్ళు పాడేవాళ్ళు కదా అని చెప్పేసి ఆలోచించుకుంటూ కూర్చుని, వాళ్ళు ఏం చెప్తున్నారు ఏమీ అసలు నాకేమీ ఒక్కటి కూడా చెవులో పడలేదు. ప్రేయర్ అయిపోయింది, లెగ్స్ ఇంటికి వచ్చేసాను. అలాగా 4 వారాలు అలాగే వెళ్ళాను వస్తున్నాను. ఒక రోజు ఆ సిస్టర్ ఏమన్నారంటే, ఆ ప్రతి వారం వస్తూ ఉండమ్మా, నువ్వు కూడా పాట పాడు చిన్ని అని అంటారు నన్ను మా ఇంటి దగ్గర, చిన్ని నువ్వు కూడా పాట పాడు అంటే, నేను పాడతావేంటి, నాకేం రావు కదా అని చెప్పేసి, సరే అని చెప్పేసి యూట్యూబ్ లో చూస్తే ఒక సాంగ్ కరెక్ట్ గా నా లైఫ్ కి సెట్ అయ్యే సాంగ్ లాగా అనిపించింది. ఆ సాంగ్, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలువలేకున్నా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలువలేకున్నా. ఈ సాంగ్ నా లైఫ్ కి సెట్ అయిపోయింది. సో ఈ పాట పాడదాం అని చెప్పేసి చర్చ్ లో పాట నేర్చుకున్నాను, పాట పాడాను. వాళ్ళందరూ నీకు దేవుడు నీ పట్ల ప్రణాళిక ఉంది అది అని వాళ్ళు చెప్తున్నారు. మనం అప్పటిదాకా పూజలు చేసి విపరీతంగా ఏకంగా నేను మాల కూడా వేస్తాను ఒకసారి, అయితే అంత ఇదిగా ఉండేదాన్ని కదా, వీళ్ళేంటి దేవుడు నీ పట్ల ప్రణాళిక ఉందని అంటున్నారని చెప్పేసి అనుకుని మళ్ళీ వచ్చేస్తాను మొహమాటంగా. ఇలా గడుస్తున్న టైంలో ఆ ఇన్కమ్ ట్యాక్స్ ది అది ప్రాజెక్ట్ వర్క్ అది అయిపోయింది, ఇంక ఇంట్లో ఉంటున్నాను. ఈ లోపు మా అన్నయ్య గారు ఏం చేశారంటే, కోళ్ళ ఫారం పెడదాం, నాటుకోళ్ల ఫారం, అసలు తిరుగుండదు అని చెప్పేసి నా దగ్గర ఉన్న సేవింగ్స్ తో తీసేసుకుని కోళ్ళ ఫారం పెట్టారు. పెట్టిన 5వ రోజు మా అన్నయ్య బ్యాగ్ సదురుకుని హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆ కోళ్ళని ఎలా పెంచాలో, వాటికి వ్యాక్సినేషన్ ఎలా అయ్యాలో కూడా నాకు తెలియదు. సరే అలాగ చేసుకుంటూ ఉన్న డబ్బులన్నీ వాటికి పెట్టుకుంటూ వస్తుంటే, అవి ఎలా అయిపోయినాయి అంటే, ఆ కోళ్ళు అవి నాటుకోళ్ళు అని చెప్పేసి తీసుకొచ్చాము హైదరాబాద్ నుంచి, చిన్న పిల్లల్ని తీసుకొచ్చాము. 10 days పిల్లల్ని తీసుకొస్తే, అవి పెరిగే కొందికి ఇంత అయ్యేసరికి వాటిలో అవి పొడి చేసుకుని ఒక 5-6 కలిసి ఒక దాన్ని పొడుచుకుని తినేస్తున్నాయి. ఆ తినేసిన దాన్ని ఎత్తి చూస్తే అస్థిపంజరం కనబడుతుంది. ఏంటి అసలు మేత ఎంత వేస్తున్నాము, తౌడేస్తున్నాము, స్టోర్ బియ్యంతో అన్నం వండి కలిపి పెడుతున్నాము, మళ్ళీ ఇట్లా పొడుచుకుని తినేస్తున్నాయి, ఈ మనుషుల కంటే ఎక్కువ తినేస్తున్నాయి అని చెప్పేసి వేరే ఆయన అడిగితే, వీటికి దానా ఉంటదమ్మా, ఆ దానా వేస్తే వాటికి తగ్గిద్ది, అవి అయితే సరిపోయిద్ది అని అంటే, ఆ దానా బ్యాగ్ ఎంత అంటే 50 kg బస్తా 1800 రూపాయలు అప్పుడు. సరే అని తీసుకొచ్చా, ఆటో నగర్ వెళ్ళి తీసుకుని వచ్చి వేస్తే ఒక్క బస్తా ఒక రోజుకి అయిపోతుంది, అంత తినేస్తున్నాయి. మా అమ్మ ఏంటి ఇవి అసలు ఎంత తినేస్తున్నాయి అని చెప్పేసి, అటు ఇది వండి వేస్తున్నాం, అటు అది వేస్తున్నాం, ఇంకా ఫైనాన్షియల్ గా జీరోకి వచ్చేసాం. ఇంకా అదేం చేయాలో అర్థం కావట్లేదు. అర్థం కాక అవి ఇంత పెట్టలేని, అరపెట్ట కంటే కొంచెం తక్కువైనాయి. అయిన తర్వాత ఇంకా మా అన్నయ్య వెళ్ళిపోయారు. ఇంకా నేను, మా అమ్మ, మా నాన్నగారే చేసుకోవాలి. వాళ్ళకేమో వీటి గురించి టెన్షన్ తో వీళ్ళకి షుగర్లు, బీపీలు పెరిగిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక రోజు మా నాన్నగారు ఏం చేశారంటే, వెనకాల డోర్లు తీసేసి వదిలేశారు, కోళ్ళన్నిటిని వదిలేశారు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఆ పాస్టర్ గారు అన్న ఆ బ్రదర్ కూడా, అమ్మ ఏంటి అలా వదిలేస్తున్నారంటే, పోతే పోనీ అన్న, మనుషులు చచ్చిపోయేటట్టున్నారు, వాటిని మ్యాప్ లేకపోతున్నాము, ఇప్పటికే మేము కూడా స్టోర్ బియ్యం తినే రేంజ్కి వచ్చేసాం.
స్టోర్ బియ్యం పచ్చడి వేసుకుని తింటున్నాం. ఇంకేం చేయాలి? ఈ లోపు మా ఫ్రెండ్ మ్యారేజ్ అయిపోయింది. నేను చేస్తున్న ఆఫీస్ లో వేకెన్సీ ఉంది కానీ అంత బాగా ఉన్న వాళ్ళము మ్యారేజ్ ఇదైపోయి ఇట్లా ఉన్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళి నేనేం ఉద్యోగం చేస్తాను? నేను ఉద్యోగం చేయలేను. విజయవాడ వెళ్ళి నేను ఉద్యోగం చేయను. ఈ చుట్టుపక్కలే నేను జాబ్ చూసుకుంటాను. అది ఏ జాబ్ అయినా పర్లేదు, ప్రస్తుతానికి ఫ్యామిలీ రన్ అవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ టైం నేను వెళ్ళి నాకు ఇది కావాలి అని నేను యేసుక్రీస్తు ప్రభు వారిని జాబ్ అడిగా. జాబ్ అడిగితే ఆయన అలా ప్రేయర్ చేసుకున్నాను. మరుసటి రోజు మధ్యాహ్నం శనివారం అన్నమాట, జాబ్ వేకెన్సీ ఉందని చెప్పేసి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మణిపాల్ హాస్పిటల్ దగ్గరికి రమ్మన్నారు. వెళ్ళాను. అది సెక్యూరిటీ అంటే హాస్టల్ వార్డెన్ కింద జాబ్ అని చెప్పారు, సెక్యూరిటీ ఫీల్డ్ లోనే. సరే అని చెప్పేసి అది KLU లో అని చెప్పారు. సరే దగ్గరేగా KLU అయితే మనకి 3 కిలోమీటర్లే, వెళ్ళి రావచ్చు ఏదో ఒకటి. ముందు అసలు మరీ స్టోర్ బియ్యం తినేదాకా అయిపోయాము, అమ్మ నాన్న టెన్షన్ పెట్టుకుంటున్నారని సరే జాయిన్ అవుదాం. అప్పుడు దాకా నేను కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ చేశాను. సరే జాయిన్ అవుదాము అని చెప్పేసి వెళ్తే వాళ్ళు KLU లో అన్నారు 3 రోజులు ట్రైనింగ్ అన్నారు. ఈ లోపు ఈ చర్చ్ బ్రదర్ ఏమన్నారంటే, అమ్మ KLU అంటున్నావు, జాబ్ అంటున్నావు, 3 రోజులు ట్రైనింగ్ తీసుకున్నావు అంటే 3 రోజులు ట్రైనింగ్, 2వ రోజు ట్రైనింగ్ రోజున ఆయన ఈ డిస్కషన్, 3వ రోజు ట్రైనింగ్ తీస్తే అయిపోతే ఆయన ఆఫరింగ్ లెటర్ ఇచ్చి వెళ్ళి జాయిన్ అమ్మంటారు. ఆయన ఏమన్నారంటే, KLU అమ్మ జాగ్రత్త, కుర్రోళ్ళు చీకటి టైంలో వస్తావేమో, ఆ రూట్ బాగోదు అని చెప్పేసి చెప్తే నాకు కొంచెం భయం అనిపించింది. ఇప్పటికే మన లైఫ్ ఇలా అయిపోయింది, మళ్ళీ లేనిపోయింది, రేపొద్దున ఇంకేమైనా అయితే ఇంకా నేను నిందల పాలు అవ్వాలి అని చెప్పేసి మళ్ళీ ప్రేయర్ చేసుకున్నా. ప్రభువా ఏంటో నాకు తెలీదు, నువ్వే నాకు సహాయం చేయి. ఈసారి నేనేం అడగల, నాకేంటో నాకు తెలీదు, నువ్వే నాకు సహాయం చేయని అడిగాను. అడిగితే అప్పుడు ఇంకొక మరుసటి 3వ రోజు సాయంత్రం నాకు ఆఫరింగ్ లెటర్ ఇచ్చారు. మీకు KLU యూనివర్సిటీలో కాదు, మణిపాల్ హాస్పిటల్లో ICU వార్డు దగ్గర మీకు జాబ్ అని చెప్పేసి ఆఫరింగ్ లెటర్ ఇచ్చారు. మణిపాల్ అంటే ఇంకా రాను పోను స్ట్రీట్ లైట్స్, జనాలు ఎనీ టైం ఉంటారు అని అనుకున్నాను. KLU లో శాలరీ కంటే ఇక్కడ 1500 ఎక్స్ట్రా అనమాట శాలరీ. ఏంటి ఈయన ఇలా చేసేస్తున్నాడు, అడగంగానే జాబ్ ఇచ్చేస్తున్నాడు, ఏమో నాకు తెలియట్లేదు అంటే మంచి వేసి చూపించేస్తున్నారు. అంత అప్పుడు దాకానేమో నేను వీళ్ళు దేవుడు ఈయన దేవుడు అని చెప్పేసి పూజలు పునస్కారాలు చేశాను. నేను కరెక్ట్ గా డిప్రెషన్ లో ఉన్న టైం ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్క పని కూడా జరగలేదు. ఈయనేంటి అడగంగానే ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఇంక నాకు ఆలోచన స్టార్ట్ అయిపోయింది. ఆలోచన స్టార్ట్ అయ్యి కూర్చుని నువ్వే దేవుడు అనుకుంటా, ఇంకెవరు దేవుళ్ళు కాదనుకుంటా, నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు చెప్పారని చెప్పేసి నేను ఇలా చేస్తూ వచ్చాను, నాకు అర్థమైపోయింది నువ్వు మాత్రమే దేవుడు అని చెప్పేసి ఇంక నాకు ఫుల్ గా అర్థమైపోయి ఇంక నేను ICUలో వేశారు కదా వాడి దగ్గర. అప్పుడు దాకా నా ఫీలింగ్ ఏంటంటే, ప్రపంచంలో నా ఒక్కదానికే బాధలు, ఇంకెవ్వరికి బాధలు లేవు, ఈ లైఫ్ అనవసరం, వేస్ట్, బతకటం కూడా వేస్ట్, ఇంత ఇదిగా పెరిగి ఇంత ఇదిగా చేసి ఇంత ఉన్న అంటే ఒక రకమైనటువంటి స్వనీతి అనమాట నాకు అనుకుని నేను అలా ఉండేదాన్ని. ICU వాడి దగ్గర నాకు దేవుడు ఏం నేర్పించారంటే, ICUలో వాళ్ళు లక్షలు కడుతున్నారు డబ్బులు. మనిషి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ ఏడుస్తుంటే అసలు వాళ్ళు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసేది. కొన్ని లక్షలు కట్టాము, మనిషి బతకలేదని ఏడుస్తున్నారు, తెగ ఏడుస్తున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రీజన్ తో చనిపోతున్నారు. అప్పుడు దేవుడు నాకు ఏం చూపించారంటే, వాళ్ళకన్నిటి ద్వారా నీ ఒక్కదానికే బాధ కాదు, ప్రపంచంలో అందరికీ బాధలు ఉన్నాయి, నీది అసలు బాధ కాదు వాళ్ళతో పోల్చుకుంటే అని చెప్పేసి దేవుడు నన్ను ఆ యొక్క డిప్రెషన్ లో నుంచి ఆ జాబ్ ద్వారా నన్ను బయటికి తీసుకొచ్చాను. ఇంకప్పుడు నేను మళ్ళీ ఇది కాదు, మన కెరియర్ వేరేది ఉంది అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి నేను విజయవాడ జాబ్ నాది కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ కి జాయిన్ అయ్యి ఇంక నేను జాబ్కి వెళ్తూ ఉన్నాను. ఇంక ఈ క్రమంలో ఆ బ్రదర్ ఏమన్నారంటే, ఆ చర్చ్ బ్రదరు, అమ్మ నువ్వు మహారాష్ట్రలో నువ్వు డిగ్రీ చదివావు కదా, మహారాష్ట్రలో ఝాన్సీ అన్న ఊర్లో బైబిల్ ట్రైనింగ్ ఇస్తారు, నువ్వు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళు,
ట్రైనింగ్కి వెళ్తే నీకు ఒక సంఘాన్ని ఇస్తారు, ఇల్లు ఇస్తారు, కారు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, నెల నెల శాలరీ లాగా డబ్బులు ఇస్తారు, నువ్వు ఆ ట్రైనింగ్కి వెళ్ళిపో, నీ లైఫ్ సెట్ అయిపోద్ది అని చెప్పేసి చెప్పారు. చెప్తే నాకేం తెలియదు కదండి, నాకు ఏం తెలియదు కదా, అసలు బైబిల్ గురించి కూడా ఏం తెలియదు కదా, నేను ఎట్లా వెళ్తానంటే దానికి ఆ ట్రైనింగ్కి వెళ్ళాలంటే బాప్తిసం తీసుకోవాలి. ఆయన ఏమన్నారంటే మీ అమ్మ నాన్న ఎవరు రాకపోయినా మేము వస్తాం అంటే, ఆ బ్రదరు సిస్టర్ వాళ్ళిద్దరు పిల్లలు మేము నీతో వస్తాము, వీళ్ళు ఎట్లేదన్నా పెంచుకున్న తల్లిదండ్రులే కదా, వాళ్ళంతగా ఏమి ఫీల్ అవ్వర్లే అని చెప్పేసి ఈయన అన్నారు. అనిన తర్వాత ఏమో అది కరెక్ట్ కాదేమో అని నా మనసుకు అనిపించింది. అయినా సరే అప్పటికి నాకున్నటువంటి నిశ్చయత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే దేవుడు, ఈయన మాత్రమే నేను అడిగిన దానికి ఆయన ఆన్సర్స్ ఇస్తున్నాడు, ఈయన మాత్రమే మాట్లాడే దేవుడు, మన మాటల్ని ఈయనే దేవుడు. సో బాప్తిసం విషయంలో నాకు ఆ ఒక్క నిశ్చయత మాత్రమే ఉంది. సో ఆయన బాప్తిసం ఇచ్చారు. బాప్తిసం ఇచ్చినప్పుడు నేను బాప్తిసం ఇవ్వడానికి నీళ్ళల్లో ముంచే ముందు నేను మనసులో ఒకటే అనుకున్నా, అంటే హిందూ సాంప్రదాయాల ప్రకారము పద్ధతులు ఉంటాయి కదా, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా నడుచుకోవాలన్న పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారం నేనేమనుకున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విధానం అంటే ఆయన మార్గం ఏంటో నాకు తెలియదు అని నేను బాప్తిసం తీసుకునే ముందు ఇదే అడిగా, ప్రభువా నీ విధానాలు ఏంటో నాకు తెలియదు, నేను ఎలా నడుచుకోవాలో తెలియదు, ఈ సాంప్రదాయాలు ఏంటో నాకు తెలియదు, నువ్వే నాకు నేర్పించు అని ఇట్లాగే ప్రేయర్ చేసుకున్నా. అంటే అప్పటికి మనకి బైబిల్ లాంగ్వేజ్, దేవుడి మార్గము ఇలాంటివి కూడా నాకు ఆ వర్డ్స్ తెలియదు. సరే బాప్తిసం ఇచ్చారు, వచ్చేసాను. డిసెంబర్లో బాప్తిసం ఇచ్చారు. ఈలోపు ఇక్కడ మన సిఎఫ్సికి వచ్చే అంటే అక్కడతో నా రక్షణ సాక్ష్యం పూర్తయిందని నేను చెప్పను. బాప్తిసం తీసుకుంటంతో నేను ఏదైతే కోరుకుని బాప్తిసం తీసుకున్నానో జనవరి నెలలో మా బ్రదర్ ఒక ఆయన వచ్చి ఎందుకంటే నేను చర్చికి వెళ్ళటం చూసి మా మూడో అన్నయ్య కూడా చర్చికి రావటం మొదలు పెట్టాడు. చర్చికి వస్తుంటే ఆయనకి ఏం అర్థం కావట్లేదు, నాకు వాస్తవానికి ఏం అర్థం కావట్లేదు, ఏదో పాటలు పాడుతున్నాను, చప్పట్లు కొడుతున్నాను, వాళ్ళు కంజీరేస్తే కంజీరా కొడుతున్నాను, వచ్చేస్తున్నాను, నిజానికి నాకు ఏం అర్థం కావట్లేదు. నన్ను చూసి మా అన్నయ్య వస్తున్నాడు. మా అన్నయ్య ఏం చేశాడంటే మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి అన్నయ్యకి ఫోన్ చేసి, అన్న ఇక్కడ చర్చికి వెళ్తున్నాను, మోషే అంటున్నారు, అబ్రహాం అంటున్నారు, యాకోబు అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు అన్న, నువ్వు చర్చికి వెళ్తావు అనుకుంటా కదా, ఒకసారి రా అన్న, నాకు బైబిల్ గురించి చెప్పాలి అని అంటే ఆ బ్రదర్ సాయంత్రానికి వచ్చేసారు. వస్తే ఆ రోజు శుక్రవారం ఆ లోకల్ చర్చ్ లో ప్రేయర్, ఆ బ్రదర్ కూడా వచ్చి కాములుగా చర్చ్ లో కూర్చున్నారు. వచ్చారు, ఇంటికి వచ్చాము. ఇంటికి రాగానే మా అన్నయ్య అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అన్న పాత నిబంధన కొత్త నిబంధన అంటున్నారు అంటే ఏంటి అని అడిగాడు. అడిగితే ఆ అన్న ఇచ్చిన ఆన్సరు, తమ్ముడు దేవుడు మనతో 2 అగ్రిమెంట్స్ చేసుకున్నారు. ఫస్ట్ అగ్రిమెంట్ ప్రకారం మనుషులు సరిగ్గా నడవలేకపోతున్నారని దేవాది దేవుడు ఆయనే మనిషిగా వచ్చి బ్రతికి చూపించి మనతో మళ్ళీ సెకండ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. సో అది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన అని చెప్పారు. ఏంటి నా బాగానే చెప్పాడే అని అనిపించింది నా మనసుకి. అనిపిస్తే ఇంకో క్వశ్చన్ అడిగాడు, దానికి ఇచ్చారు ఆయన ఆన్సరు. నాకు అడిగిన క్వశ్చన్ కి ఈయన కరెక్ట్ ఆన్సర్స్ చెప్తుంటే అవును కదా అని నా మనసుకు అనిపిస్తుంది. అయితే ఈ అన్న ఏం చేశాడంటే మా మూడో అన్నయ్యని, తమ్ముడు ఒక ఆదివారం చర్చికి రా అని చెప్పేసి ఇన్వైట్ చేశాడు. అన్నయ్య వెళ్ళాడు. అలాగా అన్నయ్య ఒక 4 వారాలు సిఎఫ్సి విజయవాడ, మనకి అక్కడ సారాకుట్ల సెంటర్ దగ్గర ఉండేది ఇది వరకు, అక్కడికి వచ్చాడు. ఒక 4 వారాల తర్వాత ఏమో ఆదివారం నేను చర్చికి బయలుదేరుతున్నాను, అన్నయ్య కూడా చర్చికి వెళ్దామని బయలుదేరుతున్నారు. నేను అద్దం ముందు నుంచింది, డ్రెస్సింగ్ టేబుల్ ముందు జడేసుకుంటున్నాను. మా అన్నయ్య వచ్చి ఒకసారి లేచిందంటే అంటే వెళ్ళరా వెదవా అని చెప్పేసి అని అన్నాను. అంటే మా అన్నయ్య, అమ్మ నువ్వు నన్ను ఎదవా అన్నావు, నువ్వు నరకానికి వెళ్తావు అన్నాడు. ఎదవా అంటే నరకానికి ఎందుకు వెళ్తారా అన్న, నువ్వు బైబిల్ చదవట్లేదా అన్నాడు. బైబిల్లో ఉందా ఎదవా అంటే నరకానికి వెళ్తారని, ఏది చూపించు అన్న. చూపించమంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీ సహోదరుని ద్రోహి అంటే నువ్వు
తీర్పుకి లోనవుతావు, నరకానికి వెళ్తావు అని చెప్పేసి అని ఉంది. ఈడేంటి, నేనేమో 6-7 నెలల నుంచి నేను చర్చికి వెళ్తున్నాను, నాకు తూ అంటే తారాలేదు, ఈ 4 వారాలు వెళ్ళాడు, ఈడేంటి ఎంత చెప్పేస్తున్నాడని నాకు డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చేస్తే అప్పుడు అన్నయ్య కూడా, నువ్వు వెళ్ళి ముసుగేసుకుని చప్పట్లు కొట్టి పాటలు పాడతాం కాదు, రా నాతో పాటు గొల్లపూడి వెళ్దాంరా, అక్కడికి వెళ్ళి అసలు ఏంటో తెలిసిద్ది నీకు, ఇది కాదు అసలు, పెద్ద పెద్ద సౌండ్లు పెడుతున్నారు, అసలు నీకేం అర్థం అవుతుంది అని చెప్పేసి నన్ను గద్దించాడు మా మూడో అన్నయ్య. గద్దిస్తే నాకు ఆసక్తి కలిగింది. ఆసక్తి కలిగి వెళ్దామంటే ఈ లోకల్ చర్చ్ వాళ్ళు ఏమంటారు, ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. వెళ్తే వీళ్ళు మళ్ళీ తర్వాత మనల్ని మొహంలో ఫీలింగ్స్ మారిపోవటం అలాగ జరుగుతాయేమని చెప్పేసి భయపడుతూ ఒక వారం ఒక 2 రోజుల ముందు ఆదివారం ఉందనంగా వెళ్ళి ఇట్లా మా అన్నయ్య అక్కడికి రమ్మంటున్నారన్న, ఇన్వైట్ చేశారు, వెళ్తాను అని అంటే సరే వెళ్ళమ్మా అన్నారు. వచ్చాను. ఫస్ట్ టైం సిఎఫ్సి వచ్చాను. వస్తే కూర్చున్నాను. అసలు లోపలికి రావటంతోనే ఒక రకమైనటువంటి అంటే నా రోమాలు నిక్కపుడుచుకున్నాయి, ఎందుకో నాకు అర్థం కాలేదు. ఒక రకమైనటువంటి ప్రశాంతత. అప్పుడు దాకా ఏదో గందరగోళంగా మనసంతా ఏదో గజిబిజిగా ఉన్నది, ఒక్కసారిగా కామ్ అయిపోయింది నా మనసు. ఇంకా ఆరాధన స్టార్ట్ అవ్వక ముందు ఇట్లా కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు అక్కడ పిల్లలు చాక్లెట్ కాగితం ఏదో పడేశారు. వెళ్ళి తీయాలని తెలుస్తుంది, మనం వెళ్ళకూడదని కూర్చున్నా. అంటే లోపల ఒక ప్రౌడ్నెస్, మనం తీయకూడదని కూర్చున్నా. కూర్చుంటే ఈలోపు ఒక బ్రదర్ వచ్చి ఆ కాగితం తీసి డస్ట్బిన్ లో వేశారు. వేసిన తర్వాత ఆరాధన జరుగుతుంది, పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతుంటే నా కళ్ళెంబడి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏడ్చేస్తున్నా. లిటరల్లీ చెప్పాలంటే పాటలు పాడారు, 2 సర్వీసెస్ మెసేజెస్ అయినాయి, బయటకు వచ్చేసాము. ఆ టయానికి నా కర్చీఫ్ తడిసిపోయింది. నాలో ఉన్నవన్నీ అక్కడి నుంచి మాటలు వినపడుతున్నాయి, నాకున్న డౌట్స్ అన్ని అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు వాళ్ళ ద్వారా. ఏంటి నా మనసులో మాటలు వీళ్ళకెలా తెలిసినాయి, వీళ్ళేంటి ఎట్లా మాట్లాడేస్తున్నారని చెప్పేసి అనుకుని లిటరల్లీ ఏడ్చేసాను. కర్చీఫ్ తడిసిపోయింది, వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చేసరికి అదొక రకమైన ఏదో ఒక నెల రోజులు, ఒక 100 రోజులు ఒకే గదిలో పెట్టి తాళం వేస్తే ఎంత భారంగా ఉంటుందో, ఒక్కసారిగా బయటకు వస్తే ఎంత హ్యాపీగా ఫ్రీగా ఉంటుందో అంత హ్యాపీగా ఫ్రీగా ఇంటికి వెళ్ళా. ఇంకా నా మనసులో ఆగేస్తుంది. నేను గొల్లపూడి చర్చికి రావాలని నాకు అర్థమైపోయింది, సిఎఫ్సికి రావాలని నాకు అర్థమైపోయింది. ఈ లోపు మా అన్నయ్య ఏం చేశాడంటే, ఇదిగో ఈ మెసేజ్ నాకు ఇచ్చాడు అన్న, నువ్వు కూడా వినమని ఇచ్చాడు. వింటున్నా, బేసిక్ క్రిస్టియన్ టీచింగ్స్ వింటున్నా, ఒక్కోటి వింటంటే ఈ చర్చికి రావాలని అనిపిస్తుంది. వాళ్ళకి చెప్తే ఏమంటారు లోకల్ చర్చ్ వాళ్ళు అని చెప్పేసి నేను మదన పడుతున్నా లోపల. మళ్ళీ దేవుడు నాకు కళ ఇచ్చారు. నాకు మళ్ళీ కళ వచ్చింది. ఆ కళలో ఏంటంటే ఆ బ్రదర్ కూర్చున్నారు, అంటే వాళ్ళది కింద ర్యాంప్ దిగాలి. ఆ బ్రదర్ వాళ్ళ ఇల్లు అక్కడ చర్చ్ పక్కనే, ఇల్లు చర్చి పక్కనే. ఆయన అక్కడ కూర్చున్నారు, వాళ్ళ మిస్సెస్ ఇక్కడ ఉంది, నేనేమో పైన ఉన్నాను. ఆ సిస్టర్ ఆ కళలో ఏమంటున్నారంటే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దేవుడికి మహిమకరంగా బతుకోని అంటున్నారు. కళ ఇలా వచ్చింది. తెల్లారు లెగిసి నేనేం చేశాను, ఆ సిస్టర్కే చెప్పా, వదిన అన్నయ్య అంటే వాళ్ళని వదిన అన్నయ్య అంట, ఇట్లా కళ వచ్చింది వదిన, అన్నయ్య అట్లా కూర్చున్నాడు, పిల్లలు నా దగ్గరికి వస్తుంటే వెళ్ళొద్దు అని చెప్పేసి నువ్వు వాళ్ళని ఆపేశావు, నువ్వేమో ఎక్కడికైనా వెళ్ళు దేవుడికి మహిమకరంగా బతుకు అని నువ్వు అంటున్నావు, ఏంటో వదిన కళ ఇలా వచ్చింది అని అంటే, చిచ్చిచ్చి మేమెందుకు అంటాము, మా దొడ్లో పుట్టిన పిల్లని మేమెందుకు వెళ్ళిపోమంటాము, మేము అలా అనము అని చెప్పేసి అన్నాను. కరెక్ట్ గా ఆ కళ వచ్చిన 8 రోజులకి సేమ్ నా కల్లో ఎలా అయితే నేను ఎక్కడ నుంచున్నానో, వాళ్ళు ఎక్కడైతే కూర్చున్నారో, ఆవిడ ఎక్కడైతే నుంచుందో, ఆవిడ నోటెంపటి నా కల్లో ఏ మాట అయితే చెప్పిందో అదే మాటతో ఆవిడ అంది. దానికి సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళ అంటే పిల్లల విషయంలో చిన్న మిస్టేక్ ఒకటి జరిగితే, అంతకు ముందు వారమే ఆయన ఏం చేశారంటే, ఒక ఆయన కొట్టారు. పాస్టర్ గారు కొట్టకూడదు తిట్టకూడదు అని కూడా నాకు తెలీదు. చుట్టుపక్కల ఏంటంటే, ఈయన పాస్టర్ ఎండి కొట్టాడు, అలా కొట్టకూడదు అని చెప్పేసి అని అంటున్నారు. అని అంటే నేనన్నాను, వీళ్ళనే మాటలకి వీళ్ళని అన్నయ్య వదిన అని రిలేషన్ కలిపేసుకున్నాగా, అమ్మ మా అన్నయ్యని అంటున్నారా, ఆ వదిన అంటున్నారని చెప్పేసి వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని కాకుండా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వదిన ఇట్లా అన్నయ్య కొట్టకుండా ఉంటే బాగుండేదేమో అని అన్నా.
అంతే. ఈ అమ్మాయి మాకు ఎదురు చెప్పిద్ది అన్న నెగిటివ్ ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసింది. ఇంకా అలా అలా అన్ని మిక్స్ అయ్యి ఆ కళ నెరవేరింది. ఇంక నేను విజయవాడ సిఎఫ్సికి వచ్చేసాను. వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడిన నాతో మొదటి మాట ఏంటంటే, నువ్వు నాకు అర్పణ తెస్తుండగా దారిలో నీ సహోదరుడి మీద నీకేదైనా విరోధం ఏదైనా ఉంటే ఆ అర్పణ అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళి ముందు సరి చేసుకునిరా అని మాట్లాడాడు దేవుడు. ఆ ఆ మాట మాట్లాడిన తర్వాత నేను ఓకే. అప్పుడు జాక్ బ్రదర్ గారి టీచింగ్స్ ఎలా ఉండేదంటే, నీ ప్రేయర్ కూడా దేవుడు వినాలంటే నువ్వు అందరితో సమాధాన పడాలి, లేకపోతే నీ ఇంటి కొప్పు దాటి కూడా నీ ప్రేయర్ పైకి వెళ్ళదు అని చెప్పేసి ఉంటది. సో నా నా ఉద్దేశం ఏంటి, నేనేదైనా ప్రేయర్ చేస్తే, నాకు ఏదైనా నీడ్ వచ్చి ప్రేయర్ చేస్తే దేవుడు వినాలి. వినాలి అని అంటే నేను అందరితో సమాధాన పడాలి. సమాధాన పడాలి అంటే నా కళ్ళ ముందు ఫస్ట్ మా ఫ్రెండ్ని చూపించారు దేవుడు, నేను ఎవరితో సమాధాన పడాలి. సరే అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ తో వెళ్ళి, అప్పటికి 1 year అయిపోయింది, మేము మాట్లాడుకోవట్లేదు. వెళ్ళాను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి స్పష్టంగా చెప్తారు జాక్ బ్రదర్ గారు, నన్ను క్షమించు, తప్పంతా నాదే, నేను నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు. ఈ మధ్యలో ఇలా అడగటానికి ఇంటి దగ్గర నుంచి బండి స్టార్ట్ చేసిన కాడి నుంచి నువ్వెందుకు చెప్పటం, నీదెంత తప్పు ఉందో తనదెంత తప్పు ఉంది, నువ్వెందుకు వెళ్ళి చెప్పాలి, నువ్వు చెప్పమాకు, నువ్వెందుకు తగ్గటం అని నా సెల్ఫ్ చెప్తుంది. లేదు ప్రభా, నువ్వు నా కోసం నువ్వు నా కోసం నీ రక్తాన్ని చిందించావు, నాకింత రక్షణ భాగ్యాన్ని ఇచ్చావు, నేను నేను ఏ మాట విన్ను, నేను నీ కోసం వెళ్ళి నేను క్షమించమని అడుగుతాను అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి మా ఫ్రెండ్ చేపట్టుకుని ఈలోపు లోపల ఎరగొట్టబడుతున్నట్టు ఉన్నాను. లోపల నోట్ల నుంచి మాట రాకముందే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసినాయి. వరం, నన్ను క్షమించు, తప్పంతా నాదే, నేను నిన్ను చాలా బాధ పెట్టాను అని చెప్పేసి చెప్పాను. నేను ఏడుస్తున్నాను, నా ఈగో విరగొట్టబడుతుందని నేను ఏడుస్తున్నాను. మరి తను ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కాలేదు. తను ఏడ్చింది. ఏడిస్తే అక్కడతో ఎలా అంటే, బ్రదర్ చెప్తారు కదా, ఒక 50 kg మూట తీసి కింద పెట్టేసినంత ఫ్రీగా అయిపోయా. ఇంకా సమాధాన పడ్డాము, వెళ్ళాము, ఒక జ్యూస్ తాగాము, తన ఇంటికి తను వెళ్ళింది, నా ఇంటికి నేను వచ్చాను. అక్కడ నాకు దేవుడి టేస్ట్ ఏంటో నాకు తెలిసింది. ఓ పిచ్చిదానా, నువ్వు ప్రేయర్ వినాలని చెప్పేసి నీ మోటివ్ వేరు, ప్రేయర్ వినాలని చెప్పేసి క్షమించమని అడిగావు, క్షమించమని అడిగిన దాంట్లో నా యొక్క ఉద్దేశం ఏంటో నీకు ఇప్పుడు తెలిసిందా అని చెప్పేసి దేవుడు నాకు అక్కడ టేస్ట్ చూపించారు. స్టిల్ నౌ, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరితో అయితే సమాధాన పడాలో వెళ్ళి క్షమాపణ అడిగి సమాధాన పడటం అనేది జరిగింది. ఇప్పటికీ నేను మా ఫ్రెండ్ మంచి రిలేషన్ లో ఉన్నాము. అలాగే మా హస్బెండ్ విషయంలో కూడా సమాధాన పడ్డాను. అలాగే మా అమ్మగారి విషయంలో, అంటే ఈ బ్రదర్స్ చెప్పిన మాటలకి నేను మా అమ్మగారితో ఒకే ఇంట్లో ఉంటూ 6 నెలలు నేను మా అమ్మగారితో మాట్లాడలేదు. నేను వెళ్ళి మా అమ్మని కూడా, అమ్మ నన్ను క్షమించు, నేను బాధ పెట్టాను, నీతో మాట్లాడటం మానేశాను అని చెప్పేసి ఆవిడని కూడా అడిగాను. ఆవిడ కూడా చాలా పాజిటివ్ గా మాట్లాడారు. అదేం లేదమ్మా, పిల్లలు బాగుండాలనే తల్లిదండ్రులు కోరుకుంటారు, ఎప్పటికైనా నువ్వు తెలుసుకుంటావని నేను ఓపికగా ఉన్నాను అని చెప్పేసి చెప్పారు. అప్పుడు నాకు దేవుడి టేస్ట్ తెలిసింది. ఓహో, ఈయన ఆజ్ఞలు కూడా నా మంచి కోసమే ఇచ్చారు, సో ఈయన ఏది చెప్పినా నేను అది చెయ్యాలి అనేది నాకు అప్పుడు తెలిసింది. ఇంకా క్రమక్రమంగా దేవుడు నన్ను ఆయన యొక్క బిడ్డగా చేసుకుని ముద్ర వేసినటువంటి దేవుడు ఇప్పుడు దాకా నన్ను ఇట్లాగా ఆయన నిలబెట్టుకుంటూ వచ్చారు. నా జీవితంలో ఉండేటువంటి ఏ ఏరియాస్ లో నేను సరి చేసుకోవాలో ప్రతి ఏరియా నాకు చూపిస్తూ వచ్చారు. అది సరి చేసుకోవటానికి ఆయనే కృపనిచ్చారు. లేదంటే నా సెల్ఫ్ విల్లు, నా ఫ్లెష్ అండ్ బ్లడ్ వాటిని చేయదు. కేవలం దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయం మాత్రమే నన్ను ఇలాగా ఈ రోజున మీ ముందు నిలబెట్టింది. సో నేను యూత్ కి చెప్పాల్సింది ఏంటి అంటే, నాకు చెప్పాలనే ఆశ ఏంటంటే, దేవుణ్ణి నమ్మి మీరు విశ్వసించి ఒక్క అడుగు గనక మీరు ముందేస్తే మిగతా 99 అడుగులు ఆయనే వేయించుతాడు. ఇది నా లైఫ్ లో సత్యమైంది. ఏయో డౌట్స్ ఉన్నాయని, ఏయో ఆలోచనలు ఉన్నాయని గనక వాటి వల్ల మీరు డినై చేసుకుంటూ వస్తే కాలాన్ని, అంటే ఆ సమయాన్ని పొడిగించుకుంటూ వస్తే ఏంటంటే, దేవుడు ఇవ్వాల్సినటువంటి ఆయన ఒక టైం ఉంటుంది కదా, పర్టికులర్ టైంలో ఇవ్వాలి, నేను శివశ్రీకి ఈ టైంలో ఇది ఇవ్వాలి అని అనుకున్న దానికి
నాకు నేనే అడ్డబండి వేసుకున్నట్లుగా ఉంటది. సో మీ విషయంలో కూడా దేవుడి ప్లాన్స్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. నాకు అనిపించింది నిజంగానే ఇందాక సిస్టర్స్ చెప్పినట్టు చాలా ఉన్నతమైనటువంటి టీచింగ్స్, మనం చాలా మంచి టీచింగ్స్ వింటున్నాము. అయితే ఎవరం పర్ఫెక్ట్ కాదు. ఖచ్చితంగా మనం అందరం కలిసి పరిపూర్ణతలోనికి సాగాలి. సో రక్షణ విషయంలో వెనకడుగు వేయొద్దు. నిజంగా దేవుడు వండర్ఫుల్ దేవుడు. ఖచ్చితంగా ఆయన టేస్ట్ గనక మీరు ఇప్పటికీ రుచి చూచుంటే మీ అంటే మీ మైండ్ లో ఉన్నటువంటి ఆలోచనలకి తావివ్వకుండా ఒక్కడుగు ముందు వేసి రక్షణ పొందుకోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా రక్షణ సాక్ష్యం CFC విజయవాడకు వచ్చి మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24, 25 వచనాల స్టార్ట్ అవటంతోనే అక్కడికి నా రక్షణ సాక్ష్యం అనేది ముగించబడింది. ఇంకా ఆ రక్షణ అనేది దేవుడే నన్ను నిలబెడుతూ కొనసాగిస్తూ తీసుకుని వస్తున్నారు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్స్ కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.